చేస్తాను. ఉమ్. Yeah. సో మనకి అక్షరం ఉమామహేష్ గారు వచ్చారు. అయ్యా నమస్కారం అండి. నేను నమస్కారం. నడకలో ఉన్నాను. రావు గారు, గురువు గారు, అందరికి పాదాభివందనం. అక్షరం నడిచి వస్తుంది అన్నమాట. అది అడవులో నడుస్తున్నానండి. మీరు నడిచి వస్తుంది. కరెక్ట్. సంతోషం అండి. చాలా సంతోషం. బాగుంది. ఈ రోజు ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి మన సీతారత్నం గారు ముఖ్యంగా వారు రావటం అనేది, ఎందుకంటే వారు చాలా బిజీగా ఉంటారు ఎప్పుడును. మొన్న పొరపాటున ఒక మెసేజ్ పెట్టాను. వారు అన్నారు, నేను ఐఏఎస్ ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నాను అన్నారు. అమ్మ బాబాయ్, ఇదేంటిది మధ్యలో నేనే ఇలాగా పానకంలో పుడకలాగా వెళ్ళి అసలు ఇట్లా పెట్టడం బాగోలేదండి. ఒక 2 రోజులు మానేశాను. అంటే నేను చెప్తున్నాను, వారు రకరకాలుగా ప్రక్రియలు చేస్తూ ఉంటారు. అంటే భాష కాకుండానే తర్వాతను సమాజ సేవ అట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి వారి సమయం చాలా ముఖ్యమైనది. మాకు ముఖ్యంగా ఈ ఎంఏ చదువుకోవడానికి ఆంధ్ర యూనివర్సిటీ, ఆంధ్ర విశ్వకళా పరిషత్ వారు ఇది ఇవ్వటం 2 ఏళ్ళు మనకి సమయం పట్టినా గానీ దాన్ని పట్టు వెదలని విక్రమార్కుల్లాగా మేము పట్టుకున్నామో, మరి వాళ్ళు విడిచిపెట్టారో తెలియదు. మొత్తానికైతే ఈ రోజు సాధించడం జరిగింది. అయితే దానికోసం కొన్ని ప్రశ్నలు ఉన్నాయన్నారు. ఈ రోజు నేను ముఖ్యంగా తూములూరు శాస్త్రి గారిని, చింతలపాటి గారిని కూడా రమ్మని చెప్పాం. ఎందుకంటే వారు తాలూకా మాకు వారి విజ్ఞానం గాని, అంటే ఇంకా అన్ని రకాలుగా మాకు అండగా నిలుస్తూ ఉంటారు ప్రతి దాంట్లోనూ. దీనిలో కూడా మాతో కలిసొచ్చి ఈ డిగ్రీ మాకు వచ్చేంత వరకు వారు సహాయపడతారని చెప్పేసి వారి సలహా సంప్రదింపులతో మేము ముందుకెళ్ళాలి కదా, అందుకని వారిని కూడా పిలిచాండి. అయితే మనకి చాలా మంది పరిచయం ఉన్నవారే. ఇప్పుడు అక్షయ్ గారు ఉన్నారా మీరు? చెప్పండి. అయితే మీరు అంటే మాకు ఇంతకు ముందు పరిచయం లేదు. మీకు కొంచెం మీ పరిచయ వాక్యాలు, తర్వాత మీకు ఇందులో ఈ ఎంఏ తెలుగు చదవాలని చెప్పేసేటువంటి, అంటే మీకు ఇది కోరిక, ఇట్లాంటి దాని గురించి ఏమన్నా ఒక 2 వాక్యాలు చెప్తే బాగుంటుంది. తప్పకుండా. మనం కలిసామండి అక్కడ ప్రపంచ తెలుగు మహాసభల్లో. నేను వక్తగా ఉన్నాను. సో ఇన్ఫాక్ట్ గత 2 సార్లు నేను స్పీచ్ ఇచ్చాను. సో తెలుగు సాహిత్యం మీద అయితే ఆసక్తి ఉంది. బాగుంది. అంటే ఖాళీ వేళల్లో మరి తెలుగు ఎడ్యుకేషన్ కాస్త 10వ తరగతితోనే ఆగింది. లేదులేండి. అంటే ఆ తర్వాత కూడా నేను ఇప్పుడు తెలుగులో వ్యాసాలు రాశాను, ప్రసంగాలు ఇచ్చాను. లిటరీ థియరీ అయితే నేను ఇంగ్లీష్ లో కూడా చదివాను. డిగ్రీ కంప్యూటర్ సైన్స్ కాబట్టి, కానీ లిబరల్ ఆర్ట్స్ అండ్ నరేటివ్స్ చదివాను. అవే అంశాలు తెలుగు సాహిత్యంలో కూడా చూడగలిగితే బాగుంటుంది నా అభిప్రాయం. అంతేకాదు చారిత్రాత్మకంగా మరి తెలుగు సాహిత్యం కొంచెం పరిచయం ఉంది. భక్త పోతన పద్యాలు కానీ, ఇటు సంగీ శతకం, వేమన శతకం ఇలాంటివి. బట్ ఇవి కాకుండా మిగతా అంశాలు కూడా ఏంటి, మనకి దళిత సాహిత్యం ఉదాహరణకి, లేదా ఆధునిక కవిత్వం, అసలు అది ఎలా వచ్చింది, దాని యొక్క అంటే కొత్త రూపురేఖలు ఏమిటి, ఇలాంటివి. వీటితో పాటు కాస్త లింగ్విస్టిక్స్ కూడా, భాషాశాస్త్రం గురించి కూడా కొంచెం నేర్చుకుంటే బాగుంటుంది.
చాలా బాబాయ్ ఇంకా చెప్తే మేము అవే ఇదిగో ఉంటాయండి. గుండె ఆపి చచ్చిపోతామండి బాబు, ఆగండి. ఇంతనే ఇచ్చేసుకుంటే మాకన్నా ఒక 4 సబ్జెక్టులు ఎక్కువ చేసేటట్టున్నారు మీరు ఇప్పుడు. మన లేదు కృష్ణ గారికి చదవలేదు కాబట్టి చెప్తున్నాను. మన తుమ్మలూరు గారికి ఫేవరెట్ స్టూడెంట్ అయిపోతారు మీరు. సార్ ఒక పేపర్ కాదు, ఆధునిక సాహిత్య విమర్శ వచ్చేసింది, ఆధునిక సాహిత్యం చదివేశారు, మరి ఇంకేంటి మీరు? చదవలేదు కాబట్టి చేద్దాం అనేది. ఇప్పుడు మీరు అంటే మీ ప్రొఫెషన్ ఏంటి సింగపూర్ లో? నేను సింగపూర్ ఎయిర్లైన్స్ లో పనిచేస్తున్నానండి, ప్రిన్సిపల్ డేటా స్ట్రాటజిస్ట్ నా వృత్తి. ఐటీలో స్ట్రాటజీ okay. అండ్ ఏఐ ఐటీ అనకూడదు అందరినీ, స్ట్రాటజిస్ట్ అంతే. నైస్ బాగుంది. చాలా సంతోషం. అయ్యా ఇక్కడ కూడా చాలా మంది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వీళ్ళంతా ఐటీ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ మంది ఉన్నారు. మేము ఎక్కువగా ఈ పద్యాలు అవి రాయటానికి నేర్చుకోవడానికి మాకు ప్రతి 2 వారాలకు 3 వారాలకు ఒకసారి అట్లా కలిసి చేస్తూ ఉంటాం అన్నమాట కార్యక్రమాలు. అయితే మరి ఈ రోజు ముఖ్యంగా సీతారత్నం గారు ఉన్నారు కాబట్టి మనకి ఈ నెలాఖరికి మనం అప్లికేషన్స్ పెట్టాలని వారు అన్నారు. మీరు సీతారత్నం గారు మీరు మొదలు పెట్టండి ఏదన్నా. మీరు చెప్తే ఇంకా మధ్యలో వీళ్ళు అడుగుతూ ఉంటారు. అందరికీ నమస్కారం అండి. మొట్టమొదట చాలా సంతోషం, డయాస్పోరా వల్లనే తెలుగు బతుకుతుంది. నిజం చెప్పాలంటే మాకు ఆ నమ్మకం ఉంది. మీ వల్లే బాగా తెలుగు పోషించబడుతుంది కూడా, దాంట్లో సందేహం ఏం లేదు. మీరు అసలు ఎంఏ కడతామన్నప్పుడు మేము చాలా ఆనందపడ్డాం. అయితే టెక్నికల్ ప్రాబ్లమ్స్ రకరకాలు రావటం వల్ల లేట్ అయింది. మొట్టమొదటి మాతృభాషను పెట్టి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. దాంతో మళ్ళీ డైరెక్టర్ మాతృభాషను ఎలా మనం నిరూపిస్తాం, ఎక్కడ సర్టిఫికేట్ లో ఉండదు కదా అని మళ్ళీ ప్రొసీడింగ్స్ పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ బిఓఎస్ అవ్వాలి, మళ్ళీ పెట్టాలి, అది మాకు అక్కడ. దానివల్ల ఒకటి అయింది. తర్వాత ముందు ఎన్ఆర్ఐలని ఇచ్చారు. ఎన్ఆర్ఐలని ఇవ్వగానే మళ్ళీ ఎన్ఆర్ఐలకి ఆన్లైన్ ప్రోగ్రామ్ తప్ప యూజీసీ పర్మిషన్ ఇవ్వదు. ఇట్లాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల 2 years పెట్టేసింది మీకు. కానీ మీరు అందరూ ఓపిక్గా ఆంధ్ర యూనివర్సిటీ కోసం వేచి ఉన్నారు. అందుకు మీకు బహుదా కృతజ్ఞతలు. ఎందుకంటే ఆంధ్ర విశ్వకళా పరిషత్ అంటే మేము పూర్వ విద్యార్థులుగా మాకు ఎలాగే ఇష్టము, మీరు కూడా అంత అభిమానాన్ని చూపించారు దాని పట్ల. అలాగే మీరందరూ కూడా ఎక్కువ మంది వచ్చే డయాస్పోరా సాహిత్యం ఇంటర్నేషనల్ సెమినార్ కూడా మీరు అందరూ పార్టిసిపేట్ చేశారు. అప్పుడు కూడా మేము చాలా సంతోషించాం. అంటే ఎలా జరుగుతుందా అని కూడా చాలా బాగా జరిగింది. ఈ వారంలో ఒక 10 రోజుల్లో పుస్తకం కూడా వచ్చేస్తోంది దాని మీద. ఇప్పుడు మన పరీక్షకి వరకు వస్తే ఎంఏ తెలుగు మీరందరూ కూడా మీకు అందరికి చాలా సులభంగా పాస్ అవుతారండి. చాలా నమ్మకం నాకు. ఉత్తీర్ణతకి ఏమీ లోటు ఉండదు, మంచి మార్కులకు అంతకన్నా లోటు ఉండదు మీకు. ఎందుకంటే మీరు పద్య కవిత్వం రాస్తున్నారు, పద్య కవిత్వం వింటున్నారు. ఇందాక మేషారు పోతన అబద్ధాల గురించి బాగా నాకు తెలిసి చదివాను చెప్తున్నారు. మీరందరూ కూడా అంటే తెలుగు సాహిత్యం చదువుతూనే ఉన్నారు వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటిదాకా. అందువల్ల మీరు కేవలం ఎంఏ 2 ఏళ్ళు కాదు, మీరు ఎప్పటి నుంచి 20 ఏళ్ళు బట్టి కృషి చేస్తున్నారు. కాబట్టి మీకు ఎంఏ తెలుగు కరతలా మనకు నన్ను అడిగితే చాలా సులభంగానే మీకు అయిపోతుంది. అస్సలు ఏం బాధపడక్కర్లేదు. మీరంతా వ్యాకరణం నేర్చుకున్నారండి, వ్యాకరణం నేర్చుకున్నారు, బాల వ్యాకరణం నేర్చుకున్నారు, పద్యాలు రాస్తున్నారు, ఛందస్సు నేర్చుకున్నారు. వచనం చదవడానికి ఏముందండి, ఇట్టే చదివేస్తారు. అందువల్ల వాళ్ళకి తిరుగులేదు. నా దృష్టిలో వీళ్ళకే గోల్డ్ మెడల్స్ వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు, అంటే ఫస్ట్ ర్యాంక్. 4 ఇంకా ప్యాటర్న్ గురించి వస్తేనండి, ఇది 2 సంవత్సరాల ఎగ్జామ్స్, 4 సెమిస్టర్స్ మీరు రాయవలసి వస్తుంది. మొదటి సంవత్సరం 2 సెమిస్టర్స్, తర్వాత 2 సెమిస్టర్స్. ఎటొచ్చి ఏంటంటే మీరు ఇండియా అడ్రస్ ఇచ్చుకుని రాసుకోమని మాత్రం చెప్పమన్నారు సార్. ఎందుకంటే అది ఎన్ఆర్ఐలు అంటే మాత్రం కొంచెం ప్రాబ్లం. మాకు ఆన్లైన్ మోడ్ లో చెప్తే గానీ అవ్వదు. దానికి వేరే ఉంది, ఆన్లైన్ ప్రోగ్రామ్ వేరే డబ్బులు కట్టి వేరే పర్మిషన్ తెచ్చుకోవాలి. అది అవ్వలేదు కాబట్టి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు కడతారు, నెక్స్ట్ ఇయర్ కట్టలేదు అనుకోండి, ఎవరు ఎన్ఆర్ఐలు పొరపాటున యూజీసీ ఆంధ్ర యూనివర్సిటీ క్వశ్చన్ చేస్తుంది. అంటే అది మాకు రిమార్క్ అవుతుంది. అంటే మేము స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయలేకపోయామంటుంది, నాప్కి వాటికి రిఫ్లెక్ట్ అయిపోతుంది. అందువల్ల అలా చేయకుండా మనకు సదుపాయంగా ఇంతకు ముందే మల్లికేశ్వరరావు గారు కూడా ఆ విషయం చెప్పే మాస్టర్ ఇలా అయితే మనం తెచ్చుకోగలం పర్మిషన్ అని. ఆయన కూడా ఇండియాలో అందరూ ఉంటారు కదా, భారతదేశం మూలాలను మర్చిపోలేని వ్యక్తులు మీరందరూ కూడా. కాబట్టి మీకు ఇక్కడ ఎలాగా మూలాలు ఉన్నాయి కాబట్టి మీకు ఇక్కడ చిరునామాతో మీరు పరీక్ష మాత్రం అది అప్లికేషన్ మాత్రం పెట్టమని నేను చెప్తున్నాను. ఈ 4 సెమిస్టర్లోని మొదటి సెమిస్టర్ లో మీరు 4 పేపర్లు రాస్తారు అంతే.
తెలుగు భాషా చరిత్ర ఒక పేపరు, రెండో పేపరు తెలుగు సాహిత్య చరిత్ర, మూడోది కావ్య నాటకాలు, 4 జానపద విజ్ఞానం. మీరు రాసుకోగల, నేను పంపిస్తాను మీకు అన్ని కూడా. ఓకే. వాళ్ళు ఓకే. పంపిస్తారు, మేము పంపిస్తాను. మీకు మీరు ఏ ఇబ్బంది లేదు. మీరు ఉమ్. కావ్య నాటకాలు మొదటి సెమిస్టర్ లో పెట్టారు మాకు. కావ్య అదే నాటకాలు మీకు ఎందుకంటే ఇంతవరకు మేము పెట్టాను. చేసేదే అది. అందుకే పెట్టాను అందులో. ఆసక్తిగా సాగుతుంది. మొదటి సంవత్సరం మీకు ఏమైనా ఇందులో కొంచెం కష్టమైతే భాషా చరిత్ర అండి, కొద్దిగా జానపద విజ్ఞానం చాలా సులభంగా మీకు వచ్చేస్తుంది. కావ్య నాటకాలు ఎలాగా మీరు జీర్ణించుకున్నారో పర్వాలేదు. ఇటు తెలుగు సాహిత్య చరిత్ర మీరు చదువుతూనే ఉన్నారు నన్నయ్య నుంచి ఇప్పటిదాకా. మీకు ఇందులో ఏమైనా కొద్ది కష్టం ఉంటే కేవలం భాషా చరిత్ర కొద్దిగా కష్టం ఉంటుంది. మా- అందుకనే మీకు మా అక్షరం మహేష్ ఉన్నాడండి, అని మాకు చెప్పేస్తాడు ఎడమర్చి. అక్షరం ఎలా ఆహా, పుట్టిందో చెప్పాడు మాకు. ఎవరు అదే అనగవరపు అక్షరం. ఉమామహేష్. ఉమెన్స్ చెప్తే ఇంకా పర్వాలేదు. దీంట్లో ఏంటంటే భాషా చరిత్రకి 4 క్రెడిట్స్ అండి, తెలుగు సాహిత్య చరిత్రకి 4 క్రెడిట్స్, కావ్య నాటకాలకి 6 క్రెడిట్స్, జానపద విజ్ఞానానికి 6 క్రెడిట్స్. మీకు 2 పేపర్లు చాలా సులభమైన వాటికి 6 క్రెడిట్స్ పెట్టాం. ఈ మధ్య మార్చారు అన్ని కూడా, మొన్నటిదాకా ఇదే పనిలో ఉన్నాం మేము. ఈ క్రెడిట్స్ కూడా మీకు 20 క్రెడిట్స్ టోటల్ గా. ఫస్ట్ ఇయర్ 20 క్రెడిట్స్. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ లెసన్స్ ఏంటంటే భాషా చరిత్రకు 15 పాఠాలు ఉంటాయి, సాహిత్య చరిత్రకు 15 పాఠాలే. 15 భాషా చరిత్రకు 15, తెలుగు సాహిత్య చరిత్రకు 15, కావ్య నాటకాలు 30, జానపద విజ్ఞానం 30 లెసన్స్. లెసన్ కూడా ఎక్కువ ఏముండదండి, 2 పేజీలు 3 పేజీలు ఒక లెసన్ అంటే మీకు అంతకన్నా ఎక్కువ ఏమీ ఉండదు. మీరు ఒక్కసారి చదివితే రాసేయచ్చు. జానపద విజ్ఞానం కానీ కావ్యనాట సాహిత్య చరిత్ర కానీ చాలా సులభంగానే మీకు అయిపోతాయి. ఇంకా తర్వాత ఇప్పుడు ఈ ఒక credits ఒక నేను చెప్పాను ఒక కదా, ఒక్క ఇది విషయం ఒక అండి. ఫస్ట్ ఇయర్. ఇది ఫస్ట్ ఇయర్. ఇప్పుడు ఫస్ట్ మేము ఇయర్ లో ఒక సెమిస్టర్, అదేలేండి. సెకండ్ సెమిస్టర్ 4 పేపర్లు మళ్ళీ ఉంటాయి. ఉండండి. ఇప్పుడు ఆ. మీరు అంటే ఇప్పుడు ఇక్కడ అందరూ ఉద్యోగాలు చేసుకుని మిగతా కుటుంబ బాధ్యతలన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ఫస్ట్ సెమిస్టర్ లో ఒకళ్ళు ఆ 4 సబ్జెక్టులు కొంతమంది చేయలేక రెండో మూడో కూడా చేసుకోవచ్చు కదా, ఆ చేసుకోవచ్చు. సదుపాయం కూడా ఉంటుంది. ఇటు వచ్చి సెకండ్ ఇయర్ లాస్ట్ సెమిస్టర్ అయ్యేలోపు ఇవన్నీ మీరు కంప్లీట్ చేసేయాలి. అంటే ఏడాదికి ఒకసారి ఉంటుంది పేపరు, ఆ, అందువల్ల కంప్లీట్ చేయాలి. అది ఒక్కటే ఉంది. మీరు 2 రాసుకోవచ్చు, అదేం అభ్యంతరం ఏమి ఉండదు. ఓకే. రాసుకోవచ్చు. చాలా 2 సంతోషం. కూడా మీరు రాసుకోవచ్చు, దానికి ఏమీ అభ్యంతరం ఉండదు. ఓకే. అయితే మీకు 70 మార్కులకి మీరు రాస్తారండి థియరీ, 30 మార్కులు అసైన్మెంట్స్ ఉంటాయి. ఆహా. అసైన్మెంట్స్ ప్రాజెక్ట్ అంటారు వాళ్ళు, అసైన్మెంట్స్ అంటారు. అంటే క్వశ్చన్స్ ఇచ్చేస్తారు, దానికి మీరు తయారు చేసి ప్రాజెక్ట్ లాగా సబ్మిట్ చేస్తారు. చిన్న ప్రాజెక్ట్ అనుకోండి. అసైన్మెంట్ అంటే అవును. ఏంటంత ఎక్కువ ఏమి ఉండదు. ఉమ్, వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేస్తారు, అన్ని కూడా ఆ క్వశ్చన్స్ లో మీరు ఎంచుకుని కొన్ని రాస్తారు. దానికి 30 మార్క్స్. ఆ 30 మార్క్స్ ఆల్మోస్ట్ ఆల్ అందరికి ఫుల్ పర్సెంటేజ్ వచ్చేస్తుంది. 30కి 30 వచ్చేస్తాయి. ఎక్కువ ఇప్పుడు 28 ఆ 70లో ఇంకొక 25 మార్కులు రావాలన్నమాట మినిమం. అందులోనే పాస్ అవ్వాలి, ఇందులోనే పాస్ అవ్వాలి, అది ఒకటి ఉంది. ఓహో, అంటే అలాగా. రెండింటిలోనే పాస్ అవ్వాలి, అది ఇది కలిపి పాస్ కాదు. అదే. అది కూడా ఒకసారి క్లియర్ అవ్వాలి మీకు. అదే మర్చిపోతారు అందరూ, ఏంటి 2 కలిపి కదా అనుకుంటారు. కాదు, ఈ 70 మార్క్స్ కి పాస్ అవ్వాలి, అక్కడ 30 మార్క్స్ కి పాస్ అవ్వాలి. Pass ఈజీ పాస్ పెద్ద కష్టం ఏం కాదండి. పైగా లిబరల్ గా కరెక్షన్, లిబరల్ వాల్యుయేషన్ అంటారు, ముందే మాకు చెప్తారు. లిబరల్ వాల్యుయేషన్ ఎందుకంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాబట్టి లిబరల్ గా ఉండమనే చెప్తారు. వాల్యుయేషన్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. మీకేమంత పోగొట్టే ఉద్దేశం ఉండదు ఎక్కడ కూడా. అమ్మా, ఆ పరీక్షలు 70 మార్కులది, అది మరి అక్కడికి వచ్చి రాయాలమ్మా, వైజాగ్ వచ్చి వచ్చి రాయాలి. అది ఒకటే మీకు ఇబ్బంది. ఒకవేళ మీకు క్లాసెస్ 10 days జరుగుతాయి ఇయర్లీ, సెమిస్టర్ కి 10 days క్లాసులు పెడతారు. కానీ ఆ క్లాసులు ఏంటంటే ఇక్కడే అవుతాయి. మీరు పెట్టిన తర్వాత ఒక లెటర్ రాస్తే మీరు అందరూ కలిసి ఆన్లైన్ కూడా చెప్పించండి అని పెడితే వాళ్ళు ఆన్లైన్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అంటే మిగతా సబ్జెక్టులన్నీ ఆన్లైన్ వెళ్ళిపోయాయి. ఈ తెలుగు హిందీ మాత్రం ఏంటంటే మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వస్తేనే బాగుంటుంది అనుకుని ఇంకా ఆన్లైన్ ఇవ్వలేదు. ఎవరైనా అడిగితే ఇచ్చేస్తారు, అదేమంటది. సార్ వినపడుతోందా? వినిపిస్తుంది. ఎవరైనా అడగటం కాదండి, వీళ్ళే అడుగుతారు. అప్డేటింగ్ అని వచ్చింది సడన్ గా. అది కాదు, ఎవరైనా అడగటం కాదు, ఇప్పుడు ఇక్కడ ఉన్న బ్యాచ్ వీళ్ళే అడుగుతారు. అంతే. అనుమానం లేదు. అడిగేసామనుకోండి అంతే. అదే మీరు అందరూ కూడా మెయిల్ లో పెట్టేయాలి ఒక్కొక్క లెటర్. మీరు అందరూ ఒక్కొక్కరు పెడుతూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ గా చూసి మారుస్తారు నెక్స్ట్ ఇయర్ కన్నా. అది అందుకని ఎవరు ఆలస్యం చేయరు, వెంటనే పంపించేస్తారు, అంతే. వెంటనే పెట్టేస్తారు, ఎవరు ఆగరు. నాకు ఒక
నాకు ఒక ప్రశ్న అండి. ఇప్పుడు ఈ పరీక్షలు అన్నారు. ఓకే, యాక్చువల్లీ 2 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, పరీక్షలు అన్నారు, ఇదేంటి సెమిస్టర్ కి ఒక వారం పరీక్షల, లేకపోతే సంవత్సరానికి ఒక వారం పరీక్షల? 2 సెమిస్టర్స్, 6 months కోసారి అవుతుంది. ఈ అంటే ఏడాది అంటే పెట్టారండి. లాస్ట్ ఇయర్ దాకా మనకి ఇయర్లీ ఎగ్జామ్స్ ఉండేవి. ఇప్పుడు సెమిస్టర్ చేయమని చెప్పేసింది యూజీసీ, ఒప్పుకోవట్లేదు. అందుకని అంటే లాజిస్టిక్స్ ప్రకారం చూస్తే ఇప్పుడు విశాఖపట్నం సంవత్సరానికి 2 సార్లు రావాల్సి వస్తుంది పరీక్షలు రావాలి. ఇవ్వడానికి. మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, సెంటర్లు ఉంటాయి. ఇంకా హైదరాబాద్ లో ఓకే. కూడా ఇస్తారు కొన్ని సెంటర్లు ఉంటాయి. హైదరాబాద్ లో కూడా సెంటర్లు చేయొచ్చు. ఏమైనా ఉన్నాయండి? ఇండియాకి ఓవర్సీస్ రావాలి, సెంటర్ మొత్తానికి ఇండియాకి రావాలి. మొత్తాన్ని మీరు ఇండియా రావాలి. అలా కాదు ఓవర్సీస్ ఇండియాకి సెంటర్లు రప్పించుకోవాలి మిమ్మల్ని. మీరు ఓవర్సీస్ సెంటర్స్ లేవండి. ఆస్ట్రేలియాలో మీరు పెట్టించండి, మేము అంతా చూసుకుంటాం, ఎక్కడ కాపీలు కొట్టకుండా చూసుకుంటాం, చూడండి. కాపీలు పెడతారండి కాదు, ఆన్లైన్ దానికి స్పెషల్ పర్మిషన్ తెచ్చుకోవాలి వీళ్ళు. ఓకే. మీరు లెటర్ పెడితే ఏమైనా అవకాశం ఉంటే ఇవ్వచ్చు. మేము ఇట్లాగా మీరు అక్కడ వాళ్ళు అనకుండా మేము ఆస్ట్రేలియాలో ఉంటాం ఆ టైం కాబట్టి మాకు అక్కడ ఏమైనా సెంటర్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉందా ఓకే. ఇతర దేశాల్లో అది అని మంచి అడగాలి. అది మంచి పాయింట్ అండి. మల్లికేశ్వరరావు గారికి హెడ్ మాస్టర్ అని ఒక నిక్ నేమ్ కూడా ఉంది ఇక్కడ. అయ్యా అయ్యా, మీరు ఉపయోగించుకోండి మీ హెడ్ మాస్టర్ పదవి. అదే చేద్దాం. అది ఒక లెటర్ అయితే ఆన్లైన్ క్లాస్ అడిగినట్టే, లేకపోతే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కి మాకు పెర్మిషన్ ఇవ్వండి అని పెట్టొచ్చు. ఎందుకంటే మీ అడ్రస్ అలాగే ఎక్కడెక్కడో ఇస్తారు కదా, కలకత్తా ఒకరు, ముంబై ఒకరు, అవును. అలా అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్ పెట్టి మేము ముంబై నుంచి ఇక్కడికి రాలేం కాబట్టి మాకు ఆన్లైన్ ఎగ్జామ్ ఏర్పాటు చేయండి అని అడిగి రిక్వెస్ట్ పెడితే, ఇది నేను అక్కడ ఉండను కాబట్టి వస్తే అడుగుతాను ఒకసారి వైస్ సంక్రాంతి. ఓకే, అది బాగుందండి. ప్రస్తుతం ఇది అంత వేగం అవదండి, నెక్స్ట్ సెమిస్టర్ కి అవుతుంది తప్ప ఈ సెమిస్టర్ కి మీరు ఇండియా వచ్చి రాయాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఓకే, డిసెంబర్ లో కదా, పర్వాలేదులేండి. డిసెంబర్ కదా, ఒకసారి వచ్చి ఇండియా చూసినట్టు ఉంటుంది. మీరందరూ వెల్ సెటిల్డ్ కాబట్టి రండి ఇండియాకి. ఇండియా మర్చిపో ఏదో వంకన వస్తారు చక్కగా మా కోసం. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా రకరకాల సభల్లో కూడా పాల్గొవచ్చు. ఈసారి నుంచి మిమ్మల్ని కూడా అన్ని కాలేజెస్ కి తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రవాసలో కూడా మీరు భాష నిలుపుతున్నారు. మీలాంటి వాళ్ళు మాట్లాడితేనే భాష పట్ల గౌరవం పిల్లలకు పెరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా బయట ఉన్న వాళ్ళకే చెబితేనే విలువ. ఎన్ఆర్ఐలు చెప్తే ఆ విలువ వేరు. ఎన్ఆర్ఐల వల్ల ఇవాళ భాష నిలుపుతోంది అనుకుంటున్నాం మేము ఖచ్చితంగా. ఎందుకంటే టెక్నికల్ సపోర్ట్ కూడా మీరే ఇచ్చారు ఎక్కువ. టెక్నికల్ సపోర్ట్ కూడా వీళ్ళ వల్లనే వచ్చింది. చాలా సంతోషం. ఈ 4 పేపర్లు అండి ఈసారికి ఫస్ట్ సెమిస్టర్ కి. సెకండ్ సెమిస్టర్ లో పేపర్లు చెప్పమంటారా? అందులో మళ్ళీ మీకు తెలుగు భాషా చరిత్ర ఉంటుంది రెండోది. అంటే భాషా చరిత్ర కొంత మీకు కష్టమైపోతుందని ఏం చేసామంటే భాషా చరిత్ర సగం ఫస్ట్ సెమిస్టర్ లో, సగం సెకండ్ సెమిస్టర్ లో పెట్టాం. అందుకన్నా ఏం లేదు. ఆ తెలుగు సాహిత్య చరిత్ర కూడా అంతే. ప్రాచీనం దాకా ఇంచుమించు పిల్లలు మర్రి వీరభద్రుడు దాకా ఫస్ట్ సెమిస్టర్ చదివితే ఆ తర్వాత మీరు సెకండ్ సెమిస్టర్ లో చదువుతారు. ప్రబంధాలు అవన్నీ కూడా కొంచెం. ఛందో వ్యాకరణాలంకారం, ఛందో వ్యాకరణం ఉంటుంది సెకండ్ సెమిస్టర్ లో. ఛందస్సు వ్యాకరణం ఇవి కూడా ఎక్కువ లేవండి, ప్రాసలు తక్కువే పెట్టారు. ఛందస్సులు కూడా 42 ఏం పెట్టలేదు మీకు. ఒక ఎంపిక చేసిన కొన్ని మాత్రమే పెట్టారు. అది అసలు మీకు లెక్కలేదు, ఎందుకంటే మీరు పద్యాలు రాస్తున్నారు కాబట్టి అది పెద్ద కష్టం కాదు. ఇంకా తర్వాత ఆదివాసీ విజ్ఞానం, ట్రైబల్ లిటరేచర్, ఇది చాలా సులభం. కేవలం 100 పేజీ నోట్స్, చాలా ఈజీగా రాసిస్తారు మీరు. ఎందుకంటే ఎక్కువ పార్ట్లే ఉన్నాయి నోట్స్ లో కూడాను. అవి 2-3 పాదాలు మీరు గుర్తు పెట్టుకుని రాస్తే సరిపోతుంది, అందుకని ఎక్కువ కూడా ఏమి ఉంటుంది. ఇది దీంట్లో కూడా మీకు ఏం చేసి ఛందో వ్యాకరణ అలంకారాలకి 30 పాఠాలు ఇచ్చి 6 క్రెడిట్స్ పెట్టారు. ఆదివాసీ విజ్ఞానానికి 30 పాఠాలు పెట్టి 6 క్రెడిట్స్. ఆదివాసీ విజ్ఞానంలో 2 పేజీలు ఉంటాయి నోట్స్, 2 పేజీలు ఒక పాఠం అంటే కేవలం 2 పేజీలు ఉంటుంది. అందువల్ల చాలా సులభంగానే మీరు రాసేస్తారు. భాషా చరిత్ర మీకు పెట్టడమే తక్కువ పెట్టారు, 15 పాఠాలే పెట్టారు, 4 క్రెడిట్స్. సాహిత్య చరిత్ర 15 పాఠాలు, 4 క్రెడిట్స్. ఇది ఎక్కువ కష్టం కాదండి అసలు. తుమ్లూరు లాంటి వాళ్ళు ఒకసారి చూసారంటే ఆ నోట్స్, ఇదేముంది నేను 2 నిమిషాల్లో మీకు కంటతో పెట్టించేస్తాను అంటారు. అంత సులభంగా ఉంది సిలబస్ ఖచ్చితంగా. అలాగే హెడ్ మాస్టర్ ఉన్నారు మనకి క్లాసెస్ అయ్యేటట్టు చూడడానికి. అందువల్ల కష్టం అనుకోకండి. అమ్మ ఇంకొక విషయం, హెడ్ మాస్టర్ గారితో పాటు 3వ విషయం, మీరు కరుణిస్తే పంతుల కాళిదాస యూనివర్సిటీలో నేను MA సంస్కృతం చేశానమ్మా. ఆన్లైన్ లో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ వెబ్ క్యామ్ పెట్టి అక్కడ పర్యవేక్షణ చేసి
ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయించారు ఒక సెమిస్టర్. అట్లా మన హెడ్ మాస్టర్ గారు మీరు కలిసి వచ్చే సెమిస్టర్ కి మాకు అలాగే కల్పిస్తాను ఆశిస్తున్నాను. అది మీరు అడిగారండి, ఎక్కువ మంది లెటర్స్ పెడితే సంతకాలు పెట్టేసి ఎక్కువ మంది, మీ లెటర్ లోనే ఎక్కువ మంది సంతకాలు పెట్టించి మా వాళ్ళైతే పెట్టిస్తామండి. ఎడం చేత ఒక 20 సంతకాలు పెట్టి పంపిస్తుంటారు. అట్లా చేసిన మీకు అంటే ఎక్కువ మంది అడగాలి, ఎక్కువ మంది అడుగుదాంలేండి. అడిగి నిజంగా ఉపాయాలన్నీ యూనివర్సిటీ మీరే చెప్తున్నారు కదా, ఆ ఉపాయాలు చెప్పారు కాబట్టి అందుకుంటారు. ఇంకా చెప్పడం ఆలస్యం, వెంటనే వచ్చేస్తే మీ కాగితాలు. అది కాదు, చదువు చెప్తే మాకు అర్థం కాదు, కానీ ఉపాయాలు చెప్తే మాత్రం తొందరగా అవుతుంది. అర్థమవుతుంది. అంటే నాకు కూడా అనిపించింది, అన్నిసార్లు రమ్మంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చేయగలరు, ఇప్పుడు కొత్తగా వెళ్ళిన వాళ్ళు గట్రా రావడం కొంచెం కష్టం అవుతుంది కదా. కష్టం ప్రతిసారి కరెక్టే. రమ్మంటే ఇప్పుడు పెద్దమ్మ కొంచెం అక్కడికి వెళ్ళి 10 ఏళ్ళు అయిపోయిన వాళ్ళు ఈజీగా తిరిగేయగలరు. కానీ అవును. వెళ్ళిన కొత్తలు అంటే వాళ్ళు అక్కడ సెటిల్ అవ్వాలని చూస్తుంటారు, ఇంట్లో కొంచెం ఇబ్బంది పడతారు కదా అని మాకు కూడా అనిపించింది. అంతేలే. ఎందుకంటే అలా సెంటర్ ఇస్తే ఇంకా తర్వాత తరం కూడా రాస్తారు. అవును అవును, అది కరెక్ట్ అండి. మా మాకు లాంటి అది వయసు అయిన వాళ్ళకి కూడా కష్టమేనండి. సెటిల్ అయిన వాళ్ళు కూడా కష్టమే. అంత better బేసిక్ గా కదా. ఇంకో విషయం, డిసెంబర్ లో అంటే రేట్లు అదిరిపోతాయి. మా లాంటి సదర్న్ హెమిస్ఫియర్ లో దక్షిణ భూగోళం నుంచి రావాలంటే మాకు అప్పుడు సమ్మర్ వేసవికాలం అందరూ ఊళ్ళకి పోతారు కాబట్టి రేట్లు పెంచేస్తారు క్రిస్మస్ కి. స్కూల్ హాలిడేస్, కాలేజ్ హాలిడేస్ ఉంటుంది. ఉమ్. కాలేజ్ హాలిడేస్ లో మాకు డబుల్ ఫ్లైట్ రేట్లు డబుల్ ఉంటాయి. అదేలే, అంటే చూద్దాం. అలా ఈ సెమిస్టర్ కి ఎలాగా కానీ మనకి అవ్వదంటున్నారు కాబట్టి సమస్యలన్నిటికీ పరిష్కారం ఆన్లైనేనండి. అంతే. ఎగ్జామినేషన్ ఓవర్సీస్ సెంటర్ పెట్టడం, కాంటాక్ట్ అసలు ఆన్లైన్ లో పెట్టడం, ఇంకొక ఇండియాకి అలా వచ్చే కూడా పరిస్థితి లేకుండా చేయటం. అదే గురుగారు, ఇంకోలా కూడా చేయొచ్చండి. మామూలుగా ఇక్కడ కర్ణాటక మ్యూజిక్ ఎగ్జామ్స్ అవి కూడా ఏం చేస్తారంటే ఇండియా నుంచి టీచర్స్ ఇక్కడికి వస్తారు, ఇక్కడికి వచ్చి వాళ్ళే కండక్ట్ చేస్తారు. అలాగా అది ఒకళ్ళు సూపర్. వచ్చి ఒకళ్ళు వచ్చి ఇక్కడ సూపర్వైజ్ చేస్తే ఇంకా మరి గొడవే లేదు. అన్ని రోజులకి సీతారాం గారు ఇన్విజిలేటర్, మనమే ఒకళ్ళు వచ్చి ఇక్కడ సూపర్వైజ్ చేస్తే ఇంకా హ్యాపీ, గొడవే ఉండదు. అది కూడా బాగుంది. వీటన్నిటికన్నా మీకు ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టమని అడగడం ఈజీ. ఇప్పుడు అదైనా సరే మీరే వేసేస్తారు ఖర్చులు వాళ్ళు ఖచ్చితంగా. వేరే చోట పెట్టడానికి ఇంకా మనకి లేదు కాబట్టి, ఇంకా మాకు ఏంటంటే ఇప్పుడు వచ్చింది A++ వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము బ్రాంచ్లు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అదొకటి వచ్చింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్రాంచ్ కానీ మీ దగ్గర పెట్టించమంటే వాళ్ళకి ఏదైనా అవకాశం ఉంటే పెట్టిస్తారు. అట్లాంటివి జరుగుతాయి. అప్పుడు అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, MCAలు MSCలు కూడా. అది కొంచెం టైం పడుతుంది అలాంటివన్నీ కూడా. దానికన్నా బెస్ట్ ఏంటంటే మీరు ముందు ఆన్లైన్ టీచింగ్ అడిగి తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టమని రిక్వెస్ట్ చేయొచ్చు. ఆన్లైన్ ఎగ్జామ్ కు పెద్ద కష్టం ఏముండదండి. మీకు అందరూ కంప్యూటర్ టూల్స్ అన్ని వచ్చిన వాళ్ళే కదా, యూనికోడ్ అన్ని. యూనికోడ్ లేకపోయినా రాసేసి పేపర్ మీరు అక్కడ స్కాన్ చేసి పెట్టడం కూడా ఉంటుంది కదా అవకాశం. అట్లాగైనా చేయిస్తారు, వాళ్ళే చూస్తారా. మేడం గారు, దీని అంతటి గురించి దాదాపుగా ఒక ఏడాది క్రితమే MA సిలబస్ కానీ స్ట్రక్చర్ కానీ వీటన్నిటి గురించి ఈ ప్రపోజల్ పెట్టుకుని అందరూ MA డిగ్రీ తీసుకోండి అని అందరం కలిసి అనుకున్న వాటిలో నేను కూడా ఉన్నా. అందరం కలిసి ఈ ప్రపోజల్ పెట్టుకుని MA చేయాలి, తెలుగులో ప్రొఫిషియన్సీ సంపాదించాలి అని వాళ్ళందరూ కోరిక కలిగింది. ఆ కోరిక కలిగిన దాన్ని కార్యాచరణ రూపంగా ఎప్పటి నుంచో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు అక్కడ సెంటర్ పెట్టించడానికి ప్రయత్నించండి. వాళ్ళు కాగితాలు అంటే 3 నిమిషాలు పెట్టేస్తారు. కాగితాలు ఎవరో ఆగరు, 1కి 2 పెడతారు. కావాల్సిన పేపర్స్ మీరు ఎలా కావాలంటే అలా సబ్మిట్ చేస్తారు. వాళ్ళకి సౌకర్యం ఏంటంటే ఇంతమంది ఇండియాకి వచ్చేయంటే ఒకళ్ళిద్దరు అక్కడికి డెలిగేట్స్ గా వెళ్ళి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి చేయడం బాగుంటుంది. ఆన్లైన్ ట్యూషన్ అంటే ఇప్పుడు మీరు వచ్చి చెప్పొచ్చు, మీరు బుక్స్ ఇవ్వచ్చు, చేయొచ్చు. మాలాంటి వాళ్ళం మేము స్వచ్ఛందంగా చేస్తాం. మేము ఎప్పుడు కలుస్తూనే ఉంటాం, ఎప్పుడు ఈ డిస్కస్ చేస్తూనే ఉంటాం. 4-5 ఏళ్ల నుంచి ఈ పద్యాలు కానీ వ్యాకరణం కానీ ఈ పేపర్ల గురించి భాషా చరిత్ర గురించి అంతా మేము చదువుకుంటూనే ఉన్నాం, చెప్పుకుంటూనే ఉన్నాం. అదే మళ్ళీ చెప్పుకుంటా తేలిక రాసేస్తారు. మీకు ఎన్ని పేజీలు కావాలంటే అన్ని రాస్తారు, అందరు రాస్తారు. వాళ్ళు బాగానే రాస్తారు. నాకు మొన్న మాట్లాడినప్పుడు కూడా అర్థమైంది కదా, చాలా జ్ఞానం ఉంది ఇక్కడ మన వాళ్ళకన్నా మీకు ఎక్కువ. అదంతా మా గురువు గారు చదవండి. మా గురువు గారు మొదటి నుంచి గురువు గారి తరఫు వల్లే మాకు ఈ మాత్రం 2 అక్షరాలు లోటంటే పలుకుతున్నట్టే గురువు గారి దయ అంతే కటాక్షం. 4-5 ఏళ్ళ పైనుంచండి, 2019 నుంచి వాళ్ళు చేస్తున్నారు. చింతలపల్లి వారు. అవునండి, ఆయన ఆసక్తి తెలుస్తోందిగా చక్కగా. చాలా సంతోషం అండి. అది మీకు ఆ భాష పట్ల ప్రేమ అభిమానం ఉండటం వల్ల ఇది జరిగింది. లేకపోతే అంత
అలాగే ఎంఏ తెలుగు మన ఉషా శ్రీదేవి గారు, అలాగే మన మల్లికేశ్వరరావు గారు ముఖ్యంగా ఎంత ఓపికగా డిపార్ట్మెంట్ కి వచ్చి మేడం ఇది ఎట్లాగైనా అవ్వాలి, ఏం చేయాలో చెప్పండి, ఎవరిని కలవాలో చెప్పండి అని అంటూనే ఉన్నారు. అండ్ అంతేకాదు ఇంకో యూనివర్సిటీకి వెళ్ళిపోతారేమో నేను కంగారు పడ్డాను కూడా. నేను అనేసాను రిజిస్టార్ గారితో, మాస్టర్ ఇలా తిప్పుతూ ఉంటే ఏళ్ల తరబడి ఇంకో యూనివర్సిటీకి వెళ్ళిపోతారు, మనకే లాస్ట్ అండి అని కూడా అన్నా. కానీ సార్ అన్నారు నేను ఆంధ్ర యూనివర్సిటీ నుంచే మేము చదువుతాము ఆయన శ్రీకాకుళం అండి, ఆంధ్ర యూనివర్సిటీ అక్కడ వాడే విజయనగరం, అక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. చింతలపాటి వారు రావు గారు మీకు ఒక రహస్యం చెప్తానండి. రావు గారితో పాటు 2 సంవత్సరాలు వేచి ఉండి చింతలపాటి వారు పంచకావ్యాలని చెప్తుంటే విని తర్వాత నుండి ఇంకా ఓపిక పట్టలేక కట్టేశానండి ఆంధ్ర యూనివర్సిటీలో. ఇప్పుడు ఎంఏ 2వ సంవత్సరం ఉండేది. కానీ భారతదేశంకి వచ్చినప్పుడు 2 సంవత్సరాల ముందు నేను డిస్టెన్స్ లెర్నింగ్ లో కట్టేశాను, వాళ్ళు ఇచ్చారు. కానీ మళ్ళా ఇప్పుడు ఇక్కడ మంచి మా సహ విద్యార్థులు గురువులు వీళ్ళ దగ్గర చదవడం వేరే. కానీ అది ఇంకా నేను కూడా వేచి ఉండలేక తపస్సు చేయలేక అక్కడికి వచ్చినప్పుడు కట్టేశాను అనమాట. ఏం పర్లేదండి, మీరు ఒకసారి పరీక్ష రాస్తే మళ్ళీ ఇంకోసారి వినండి, దాంతో మీరు మహామహోపాధ్యాయులు అయిపోతారు. అయ్యా పాదాభివందనాలు. అదండి ఇంకా మీరు అంతే అండి. ఇప్పుడు అది మీరు కంటిన్యూ చేస్తారా ఎంఏ? అదైతే మీకు ఇయర్లీ ఎగ్జామ్. అది ఇప్పుడు దీని గురించి మనం దీని మీదే ఏకాగ్రం పెడదాంలేండి. నాది మీకు విడిగా విన్నపం చేసుకుంటాను. ఏం పర్వాలేదు, ఒక్క నిమిషం చెప్పండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు ఏ సంవత్సరం కట్టారో అప్పుడు మీకు ఇయర్లీ ప్యాటర్న్. అవునండి. అప్పుడు ఏడాదికి ఒకసారి మీకు ఓల్డ్ ప్యాటర్న్ లోనే పేపర్ ఇస్తారు, ఇవ్వకపోవటం ఉండదు ఒకసారి కట్టేస్తే. అట్లే అండి. కానీ ఇక్కడ ఆన్లైన్ లో పెడితే అది వీరందరితో పాటు నేను కూడా దండులో భాగమే. ఒక స్ఫూర్తి ఉంటుంది, అందరితో కలిస్తే ఇంట్రెస్ట్ వేరుగా ఉంటుంది. అది మంచిదే, ఇదే మంచిది. 2 సెమిస్టర్ అంటే గొప్పగా అయిపోతాయి పేపర్, తక్కువ సిలబస్ కూడా ఉంటుంది కదా, తొందరగానే అయిపోతుంది. మీరు 6 నెలలు ఇస్తే వాళ్ళు 3 నెలల్లో రెడీ అయిపోతారండి. అంతే. 3 నెలల్లో పరీక్ష ఎప్పుడు అంటారు, అంత ఆకలిగా ఉన్నారు. మీరు ఉండడం వల్ల ఉత్సాహం ఉంది వాళ్ళకి, చాలా సంతోషం అండి. ఎవరు చూసారా మా గురువు గారి ఉత్సాహం, కుర్రవాళ్ళలో కుర్రవాడైనా కాదండి. మీరు చెప్పిన 4 పేపర్లు సులభంలో అతి సులభం, మాట్లాడుకునే మాటలు అవి. సాహిత్య చరిత్ర కానీ భాషా చరిత్ర కానీ మీరు అన్నారు, వాళ్ళ భాషా చరిత్ర కొత్తది కాదు. గంటిజోగి సోమయ్య చెప్పండి, చిలుకూరు నారాయణరావు చెప్పండి, ఏదన్నా చెప్పండి, 2 సిద్ధాంతాలు వాళ్ళు చెప్పగలుగుతారు. విన్నారండి, ఉపన్యాసాలు విన్నారు వాళ్ళు. నిరూపించిన మహానుభావులు, అది ఒప్పుకోలేదు కానీ తర్వాత సంస్కృతి జన్యమని నిరూపించారు ఆయన. కానీ వీళ్ళు కాళ్ళు వెళ్తే ఫాలో అవుతారు మా. అవునండి, ఇప్పుడు మీరు ఎట్లా అడిగితే అట్లా చెప్పడానికి సర్వసన్నద్ధం, ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారు, మీరే ఆలస్యం. మంచి అదృష్టం, తెలుగు తల్లి అదృష్టం ఇది. మీరు అందరూ ఎంఏ తెలుగు చదువుతానంటాం, మా అదృష్టం కదా. వాళ్ళు శతకాలు రాశారండి, శతకాలు రాశారు, గిన్నిస్ రికార్డులోకి ఎక్కారు, వరల్డ్ రికార్డులోకి ఎక్కారు. ఇప్పుడు ఏంటంటే యుఎస్ఏలో తెలుగు బాగా ఉందా, ఆస్ట్రేలియాలో తూర్పు దేశాల్లో బాగా ఉందా అనేటువంటిది పోటా పోటీగా తెలుగును వృద్ధి చేస్తున్నారు. చాలా అసలు వాళ్ళు అవన్నీ చదివితే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అవునండి. అండ్ దుబాయ్ నుంచి కూడా ఒక శతకం రాసి పిఠాపురం మీద పంపించారండి. లింగం శ్రీనివాస్ గారు ఆయన కూడా చదువుతారేమో. లింగ శ్రీనివాస్ గారు పిఠాపురం శక్తిపీఠం మీద వాళ్ళ ఊరట, అది మంచి శతకం రాసి పంపించారు, చాలా బాగుంది శతకం. అసలు ఇంకో 2 ప్రశ్నలండి. రావు గారు నావేమన్నా చూపించారా ఆవిడికి? ఏంటండి? అవును, నమస్తే అండి. ఏదంటున్నారు మీరు? నేను రాసినవి ఏమన్నా చూపించారా అన్నా? మీరు లేదు అరుణ గారు మీరు రాసింది ఏమి చూపించక్కర్లా, మీరు ఇక్కడికి వచ్చారంటే చాలు, వారు పెట్టిన పరీక్షకి ఉత్తీర్ణులు అయిపోయి అక్కడ ర్యాంక్ తెచ్చుకొని. ఎందుకంటే మేడం శ్వేతారత్న గారు, అరుణ గారిది విజయవాడ మేరిస్టెల్లా కాలేజ్, ఆవిడ తెలుగు BA లిటరేచర్, BAలో తెలుగు లిటరేచర్,
ఆటోమేటిక్ గా ఎంఏ చేసేస్తారు. అసలు ఇప్పుడు ఎంఏ అయిపోయిందేమో కూడా ఆవిడకి. మరీ చెప్తారు. మీరు రాయగలరు కదండి. మేడం మీరు ఏంటి రాస్తారు? కథ పద్య కవా? అంటే నేను కథలే కొంచెం రాశాను. ఈ మధ్య ఇగో గురువు గారి సారథ్యంలో పద్యాలు మొదలెట్టాం ఈ మధ్య. మొదలెట్టారు. కథలు కానీ రాస్తారు. ఏం కథలు రాస్తారమ్మా? నేను ఒక 12 13 రాశాను. మీరు మన వీలైతే పీడిఎఫ్ పంపించండి, చదువుతాను. నేను ఓకే. పంపిస్తానులేండి. అది వారు సాధారణంగా ఏంటంటే ఇక్కడ సమకాలీన పరిస్థితుల మీద అన్నమాట. అంటే ఇక్కడ జీవన శైలి గాని అది తర్వాత ఇక్కడ తెలుగు సంఘాలు వాటి పరిస్థితులు వాటి మీద చాలా రాశారులేండి. మంచి కథలే రాశారు. కొన్ని మన వారపత్రికల్లోను దినపత్రికల్లో కూడా వచ్చాయి వారు రాసిన కథలు. అదే స్వాతిలో కూడా వచ్చింది. ఎక్కువ మంది పాఠకులు ఉంటారు మీకు. స్వాతి అంటే ఎక్కువ మంది పాఠకులు ఉంటారు కదా. చాలా సంతోషం. బాగా రాశారు అన్నమాట. మంచి వ్యవహారికంలో రాశారు. చదువుతాను మేడం గారు, చదివి చెప్తాను తప్పకుండా అండి. చాలా సంతోషం. ఇలాంటి వాళ్ళంతా పరిచయం అవుతున్నారు దీనివల్ల, మా మల్లికేశ్వరరావు గారి వల్ల. కానీ నాకు ఒక చిన్న ఇది ఇప్పుడు ఎగ్జామ్ అప్పుడు చాలా రాయటం ఉంటుంది. ఈ మధ్య మేము టైపింగ్ చేయటం స్టార్ట్ చేసి రాయట్లేదు పేపర్ మీద. అది పెద్ద ఛాలెంజ్ అవుతుందేమో. అది కూడా నేర్చుకోవచ్చులేండి. అయితే వర్డ్ లో తెలుగు టైప్ కొట్టేయండి. అదే టైప్ చేయటం అలవాటైపోయి, అంటే వాళ్ళు రాయమంటారు కదా పరీక్ష అంటే. ఎగ్జామ్ గా రాయాలంటే రాయగలమా, అది ఒకటి పెద్ద ఆలోచన. రాయగలరు. ఒక 2-3 సార్లు రాసుకుంటే అలవాటు అయిపోతుంది. పెద్ద కష్టం. అది కూడా ప్రాక్టీస్ చేసుకోవటమే. అరుణ్ గారు మనకేంటంటే మనం రాయటం వరకు రాస్తాం. అసలు చదివే వాళ్ళకి కదా ఇబ్బంది, మనకేం ఇబ్బంది? అంటే మనందరం డాక్టర్లమే. అది కాదు రావు గారు, మీరు ఎంత దెబ్బ కొడుతున్నారు. మీరు చెప్పే మాట ఎంత దెబ్బ కొడుతుంది. మీరు రాస్తారు కానీ ఎగ్జామినర్స్ దిద్దలేరు, చదవలేరు. అదే డాక్టర్ల భాష ఎవరికి అర్థం అవుదని వాడి ఉద్దేశం. డాక్టర్ మందుల చీటి ఎవరికి అర్థం అవుతుంది కదా. మందుల షాప్ వాడికి అర్థమైనట్టే దిద్దేవాడికి అర్థం అవుతుంది. ఏం పర్వాలేదు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ అసైన్మెంట్స్ ఉన్నాయని చెప్పారు కదండి. చెప్పండి అక్షయ్ గారు. అసైన్మెంట్స్ ఇప్పుడు మీ మాడ్యూల్స్ లో అసైన్మెంట్స్ ఉంటాయని చెప్పారు కదా. 25% అసైన్మెంట్స్, 30% అసైన్మెంట్స్. అవి ఆన్లైన్ సబ్మిట్ చేయొచ్చు కదా, PDF రూపంలోను వర్డ్ రూపంలోను. ఉంటుంది, అవకాశం ఉంటుంది అనుకుంటా. అవకాశం లేదా బై పోస్ట్ అడుగుదాం. అది కూడా నాకు ఇంకా తెలియదు. యాక్చువల్ గా ఇది మనం ఆన్లైన్ అంటే అది ఎలా పెడుతున్నారు. ఇంతకు ముందు అయితే ఆన్లైన్ సైన్స్ వాళ్ళకి చేస్తారండి, మెయిల్ చేస్తారు, వాట్సాప్ పెడతారు. మీరు ఏం చేసినా నేను ఇక్కడ ఉన్నాను, ప్రింట్ తీస్తాను, ఇచ్చేస్తాను. ఏముంది, ప్రింట్ తీసి ఒక స్పైరల్ చేయించి ఇచ్చేయడమే. వాళ్ళకి అంతనే ఏముండదు. అలాంటివి మీరు ఏం కంగారు పడకండి, మేము చేస్తాం. ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీరు తెలుగు భాష కోసం ఇంత చేసినప్పుడు ఆ మాత్రం మేము చేయగలం, పర్వాలేదు. ఎక్కువ మంది 20 మంది ఉంటారు అంతే కదా. అది ఒకవేళ తప్పకపోతే నేను మెయిల్ చేసేస్తే నాకు మీరు మల్లికేశ్వరరావు గారికి, హెడ్ మాస్టర్ గారికి అప్పచెప్పేసేయండి. అవన్నీ పంపించేస్తారు PDF ఇక్కడ ప్రింట్ చేసి ఇచ్చేస్తాం. అంతకన్నా ఏముండదు. దానికేం కంగారు పడదు. అందరూ బ్లాక్ ఇంక్ తో రాద్దాం. ఎందుకంటే PDF లో అన్ని బ్లాక్ ఇంక్ లోనే కనబడతాయి. ఎక్కువ చక్కగా మీరు ఎక్కువ సేకరించి రాయగలరు. ఎందుకంటే మీరు అందరూ కూడా గూగుల్ టూల్స్ వాడేవాళ్ళు కాబట్టి మీరు గట్టిగా మాట్లాడితే ఇప్పుడు AI కూడా మీ చేతిలో ఉంది. మీరు సెమినార్ ఏది ఇచ్చినా చక్కగా వచ్చేస్తుంది. అదే ప్రాబ్లం అండి. మీరు తమాషాగా అంటున్నారంటే నేను ఇప్పుడు చేసేది అదే ప్రస్తుతం. AI వాడారంటే మీ ప్రశ్నలన్నీ సమాధానం 5 నిమిషాలు వస్తుంది. అందరిది ఒకటే అయిపోతుంది. మేము పర్లేదు నెమ్మగా మారుస్తానండి. మాకు ప్లాజరిజం బాగానే ఉంది. మేము కూడా టీచర్లు జాగ్రత్తగా ప్లాజరిజం వాడి అడగండి.
మంది ఉండకూడదు, ఫలానా వాళ్ళతో కానీ పెట్టండి ఎగ్జామ్స్. ఏఈని అడిగినప్పుడే మీరు వేరుగా వచ్చేటట్టు చూసుకోవాలి. అదే ఇప్పుడు ఈ పరీక్షల యొక్క షెడ్యూల్ అండి, అది అంటే మీకు సరైన డేట్స్ ఉండకపోవచ్చు, బట్ ఇంచుమించు అంటే డిసెంబర్ అంటున్నారు, మొదటి వారం, రెండో వారం, అలాంటి ఏదైనా మీకు ఏదైనా ఐడియా ఉందా ప్రస్తుతం? డిసెంబర్ సెకండ్ వీక్ లో ఉంటాయండి సాధారణ, ఎందుకంటే థర్డ్ వీక్ హాలిడేస్ ఎక్కువ వచ్చేస్తాయి. 25 క్రిస్టమస్ సెలవులు ఉంటాయి, మాకు కూడా ఒక 4 రోజులు, ఒక 3 రోజులు ఉంటాయి క్రిస్టమస్ సెలవులు. పైగా ఇయర్ ఎండింగ్ కాబట్టి అందరూ హాలిడే, అంటే మిగిలిన సెలవులన్నీ మేము పెట్టేసుకుంటాం ఆ వారం, మిగుల్చుకుని అందరూ ఆ వారం పెట్టుకుని సెలవులన్నీ కలిసి వస్తాయని అందరూ బయటకు వెళ్తారు. సో సాధారణంగా ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో పూర్తి చేస్తారు ఎగ్జామినేషన్స్. అదొక పద్ధతి ఉంది. మరి ఒకసారి పోస్ట్ పోన్ అయితే జనవరి కూడా వెళ్తాయి, చెప్పలేం. సాధారణంగా పోస్ట్ పోన్ చెయ్యరు. ఎందుకు ఆన్లైన్ ఇవ్వలేదంటే నేను అడిగాను, వీళ్ళు ఎన్ఆర్ఐలు అండి, వీళ్ళకి ఇది ఇచ్చేయండి, ఎన్ఆర్ఐలకు ఇవ్వండి అని అడిగితే, అంటే మీరు అడిగినట్టుగా అక్కడికి వచ్చి చెప్పొచ్చు, లేదా అంటే ఏర్పాటు చేయొచ్చు అని. ఎన్ఆర్ఐలు అంటే వాళ్ళు అన్నది ఏంటంటే, ఎన్ఆర్ఐలు వస్తే ఒకవేళ పోస్ట్ పోన్ అయితే ఇమీడియట్ గా కోర్టుకి వెళ్ళిపోతారు, మాకు 2 లక్షలు డబ్బులు అయ్యాయి మీ వల్ల అని, అది మాకు భయం, అందుకని ఇవ్వలేము మేడం గారు మేము అన్నారు. వాళ్ళు చెప్పింది అది డైరెక్ట్ గా చెప్పారు. వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తే కోర్టుకి వెళ్ళే రైట్ ఉంటుందండి, ఎందుకంటే వాళ్ళు కాస్ట్ పెట్టుకుని వస్తారు కదా ఇక్కడికి. సో మనం ఎన్ఆర్ఐలు అనకుండా చేయటమే మేలు. యూనివర్సిటీకి లేకపోతే చాలా చిక్కులు వచ్చేస్తాయి, తర్వాత లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందరూ ఒకలా ఉండరు కదా మనుషులందరూ కూడా, చెప్పలేం మనం, ఇబ్బంది పెట్టడానికి కూడా చేస్తారు, అందువల్ల వద్దన్నారు. మీకు సాధారణంగా డేట్ 1 month 2 months ముందు వచ్చేస్తుందండి. ఇప్పుడు జనరల్ గా ఈ 4 పేపర్లు అన్నారు కదా, ఒక వారంలో అయిపోవచ్చండి, లేకపోతే 2 వారాలు స్ప్రెడ్ అవుతుందంటారా? అబ్బే వారమే వరుసగా పెట్టేస్తున్నారు. ఒక రోజు మీది, ఒక రోజు సెకండ్ ఇయర్, అంటే 8 days పడుతుంది. అదేలే, ఫస్ట్ ఇయర్ ఒక సెమిస్టర్, ఫస్ట్ సెమిస్టర్ వరుసగా అయిపోతుందండి. ఒక్కొక్కసారి 4 రోజులు వరుసగా పెట్టేస్తారు, అలాగే ఉండదు. 10 రోజులు ఏం పట్టదు, 1 week మాక్సిమం. రోజు విడిచి రోజుగా ఉంటాయండి. రోజు విడిచి రోజు ఇంత ముందు అంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ పెట్టి సెకండ్ ఇయర్ మర్నాడు పెట్టేవారు, ఆ మర్నాడు మళ్ళీ పెట్టేవారు, వాళ్ళకి కొంచెం చదువుకుందుకు వీలుంది. ఇప్పుడు సెమిస్టర్స్ వచ్చిన తర్వాత ఏంటంటే, ఈ సెమిస్టర్ అయిపోయాక ఆ సెమిస్టర్ ప్రారంభిస్తున్నారు. సరే, అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాబట్టి 2 సెమిస్టర్స్ ఒకేసారి చేయొచ్చు కూడా, రోజు తప్పించి రోజు. అది ఇంకా మీది ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మీకు వరుసగా అయిపోతాయి. ఇంకా సెకండ్ సెమిస్టర్ వాళ్ళు లేరు కదా మనకి. ఓల్డ్ ప్యాటర్న్ వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు. ఓల్డ్ ప్యాటర్న్ ఏం వదిలేరు, వాళ్ళు రాసుకోవచ్చు కదా. ఇందాక మాస్టర్ ఫీజు కట్టేశారు, అలాంటి వాళ్ళు రాసుకుంటూనే ఉంటారు. మనం ఖచ్చితంగా మాక్సిమం 1 week దాటి ఉండదండి, అది మాత్రం చెప్పగలను. బాగుంది. 1 week దాటి ఏముంటది, అంతకన్నా ఏముంటది. ఒకవేళ ఉన్నా నేను ముందు వెళ్ళి డైరెక్టర్ తో ఇప్పుడు డిస్కస్ చేస్తాను ఇవన్నీ కూడా. మీరు చెప్పినవి ఏంటంటే, ఎంతో దూరం నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఎగ్జామ్స్ అయిపోయేటట్టు చూడాలి, 1. 2 అసలు అండి, ఏదైనా మెయిల్ చేస్తే మీ బిల్డింగ్ వాళ్ళు ఖచ్చితంగా దాన్ని చూస్తారు. నేను మెయిల్లో వెళ్ళింది ఏది కూడా యూజీసీ ఒప్పుకోదు చూడకపోతే. ఖచ్చితంగా మీ మాటకు విలువిస్తుంది. మీ రిక్వెస్ట్ లెటర్ పెట్టచ్చు, అంటే మీరు ఎన్ఆర్ఐలు అని చెప్పకుండా, నేను ఇట్లా ఆస్ట్రేలియాలో ప్రస్తుతం ఉన్నాను, నేను ఎగ్జామ్ రాయాలి వస్తాను, కానీ నాకు ఇమీడియట్ గా అయిపోతే బాగుంటుంది 4 రోజులు అంటే వాళ్ళు చేస్తారు కూడా, అలాంటిది ఏమి ఉండదు ప్రాబ్లం. మీరు చెప్తున్నట్టు ఇప్పుడు ఈ రెగ్యులేషన్స్ కానీ, సిలబస్ కానీ, మోడల్ పేపర్స్ కానీ ఆన్లైన్ లో దొరుకుతాయండి, పెడుతున్నారా? ఆన్లైన్ లో పెడితే చూసుకుంటారు ఆ ప్రకారంగా. అలా ఆన్లైన్ లో ఉంటే ఆ మోడల్ పేపర్ తీసుకుని మాలాంటి వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది. ఉంటుంది మీకు ఒకసారి ఒక పేపర్ తీసుకుని, ఇదివరకు మేము ట్రై చేసామండి. ఆన్లైన్ లో మోడల్ పేపర్ దొరికితే అది తీసుకొని క్వశ్చన్ వైజ్ గా ట్రైనింగ్ ఇచ్చేసి దాన్ని ప్రిపేర్ చేస్తే 1 నెల రోజుల్లో చెప్తే ఒక పేపర్ అయిపోతుంది. అసలు మీకు నోట్స్ కూడా ఆన్లైన్ లో వచ్చేస్తుంది, పీడిఎఫ్ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు బయటకు వెళ్ళకూడదు అంటారు కానీ వాళ్ళు పీడిఎఫ్లు మేము పంపిస్తాం మీకు. ఆన్లైన్ లోని పెడుతున్నారు, ఆఫ్లైన్ లోని ఇస్తున్నారు, 2 ఉన్నాయి ఇప్పుడే. మోడల్ పేపర్ కావాలండి, మోడల్ పేపర్ దొరికితే ఎగ్జామినేషన్ కంటే తేలిక. తప్పకుండా పంపిస్తాం, మోడల్ పేపర్ పంపిస్తాం, సిలబస్ మీకు వస్తుంది అందులో, అంటే మెటీరియల్ కూడా వస్తుంది పీడిఎఫ్. ఆ పీడిఎఫ్ కన్నా మీరు ఎక్కువే చదువుతారు నన్ను అడిగితే, అది వాళ్ళు పంపే చాలా తక్కువ. చదివి రాసేది కాదండి, విని రాసేదే. విని రాస్తారు, ఎవరు చదవరు. సులభంగా వినొచ్చు, అంటే రాయటం కూడా నేర్చుకోవాలి కదా, అందుకు చదివించండి. నా సలహా ఏంటంటే, వాళ్ళు రాయాలి కాబట్టి ఒకసారి చదివితేనే రాయగలరు. వినడం అంటే వేరు, అది వినడం వేరు, రాయటం వేరు. కాబట్టి
ఒక్కసారి స్క్రిప్ట్ చదివితే వాళ్ళకి ఎట్లా రాయాలి అనేది బాగా గుర్తుండిపోతుంది. లేకపోతే కొంచెం బుక్స్ ఇంకో అక్షరాలు క్వశ్చన్ అండి, సారీ సీతారత్నం గారు, ఇప్పుడు మనకి పర్టికులర్ టైం ఫ్రేమ్ లోనే ఎగ్జామ్స్ పెడతారా, లేదంటే మనం ఇప్పుడు మేము మా బ్యాచ్ అంతా వచ్చి ఫిబ్రవరిలో ఫ్లైట్ రేట్లు తక్కువ ఉన్నప్పుడు ఎగ్జామ్ పెట్టుకుంటాం, అప్పుడు కావాలి అడగొచ్చా? మంచి ప్రశ్న అండి. మీరు చాలా సరళంగా అడిగారండి స్వామి. చాలా మంచి ఆంధ్ర యూనివర్సిటీ మీ దగ్గరికి వచ్చింది కాబట్టి మీరు మార్చి, ఏప్రిల్, ఫిబ్రవరి ఎలా అయినా బాగుంది, ప్రపోజల్ బాగుంది. మార్చిలో ఒకటి, శీతాకాలంలో జూలైలో ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, మాకు ఫ్లైట్ టికెట్లు చాలా చీప్ గా ఉంటే మేము అందరం ఒకేసారి వచ్చి కొంచెం ప్లాన్ గా అందరం ఒకేసారి ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేస్తాం. రావచ్చు. జూలైలో ఉంటుందండి, మేబీ ఒక డిసెంబర్ అయితే ఒకటి జూలైలో ఉండొచ్చు బహుశా. మళ్ళీ సెమిస్టర్ డిసెంబర్ ఒక్కటే మాకు కష్టం అండి. డిసెంబర్ కష్టం. ఎప్పుడు రావాలన్నా మన ఈ చెప్పాం కదా, నుంచి రావాలంటే జనవరికి వెళ్తే పర్వాలేదా? పండగకి వెళ్తే జనవరి అంతా బిజీగానే ఉంటారు. ఫిబ్రవరికి ఫస్ట్ కి స్కూల్ మొదలవుతాయి, అప్పటి నుంచి మళ్ళీ ఫ్లైట్లు బాగా తగ్గిపోతాయి. నవంబర్ ఎండ్ వరకు బాగానే ఉంటుందండి. నవంబర్ ఎండ్ వరకు పర్వాలేదు. అవును. ఇంకొక విషయం, మన అకాడమిక్ ఇయర్ అక్కడ జూలై టు జూన్ నుంచి ఏప్రిల్ కదా. అవునండి, అలా కరెక్ట్. అంటే జూన్ నుంచి ఒక సెమిస్టర్ ఎంత వరకు ఉంటుంది, నవంబర్ వరకు ఉంటుంది కదా. అందుకే డిసెంబర్ లో ఎగ్జామ్ పెడుతున్నారు. ఏప్రిల్ ఎండింగ్ ఎగ్జామ్స్ అవుతాయి. ఒక ఏప్రిల్ ఎండింగ్ ఒక ఎగ్జామ్, అక్కడికి 6 నెలల ముందు అంటే నవంబర్ లో అవ్వాలి కదా ఎగ్జామ్. అక్టోబర్ నవంబర్ కావాలి. నవంబర్ ఎండింగ్ అయిపోతాయి మాకు రెగ్యులర్ అయితే. అయితే కరోనా వల్ల కొంచెం తేడాలు వచ్చాయి ఈ మధ్య అంతా. ఇప్పుడు కల్పిస్తారు, ఇప్పటికి ఈ ఏడాది నుంచి మళ్ళీ రెగ్యులర్ గా అయిపోతాయి. నవంబర్ లో పెట్టినా బాగుంటుంది. ఎందుకు నేను అన్నానంటేనండి, మన ఇండియన్ అకాడమిక్ ఇయర్ తీసుకుంటే అప్పుడు మా ఇక్కడి నుంచి ఫ్లైట్లు ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే జూన్ లో ప్రారంభించారు అనుకోండి కోర్సు, జూన్ నుంచి నవంబర్కి కనుక, నవంబర్ ఫస్ట్ వీక్ లో కనుక ఎగ్జామ్ పెట్టగలిగితే ఆ సెమిస్టర్ కి, మన డిసెంబర్ హాలిడేస్ ఉన్నా సరే మన ఏప్రిల్లో ఎగ్జామ్ పెడితే అప్పుడు కొంచెం మీ అకాడమిక్ లైన్ లోనే ఫాలో అవుతాం అనమాట. అలా కాకుండా మా అకాడమిక్ లైన్ అనుకోండి, మా అకాడమిక్ ఇయర్ అయితే మాది ఫిబ్రవరి నుంచి డిసెంబర్ కాబట్టి మాకు తప్పదు. అది డిసెంబర్ లో ఎగ్జామ్ పెట్టాల్సిన కర్మ మాకు ఉంటుంది అన్నమాట. మీకు అవసరం లేదు. మీకు ఏప్రిల్లో ఒకటి పెట్టుకొని నవంబర్ లో ఒకటి పెట్టుకున్నారు అనుకోండి, మీ అకాడమిక్ ఇయర్ ఫాలో అవుతున్నట్టు అర్థం అనమాట. అది ఫాలో అవుతుంది. నేను పని చేస్తానండి, రేపు ఎల్లుండో డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి డిస్కస్ చేసి ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయని అడిగి, నేను మల్లికేశ్వరరావు గారి చేత ఎవరైనా మాట్లాడిస్తే వాట్సాప్ లో మీరు రిక్వెస్ట్ చేయండి, సార్ మేము ఇట్లా రాస్తున్నాము, మాకు ఇలా డిసెంబర్ లో ఓవర్ అయిపోతుంది, బడ్జెట్ కూడా ఎక్కువ అయిపోతుంది ఫ్లైట్స్ కి, సో మీరు ఏమైనా నవంబర్ లోకి పెట్టగలరా అని అడగండి. మేబీ వాళ్ళకి ఉన్నది కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు. ఒక నిమిషం మీరు చెప్పినట్టుగా ఇప్పటిదాకా నేను విన్నాను అనమాట. మీరు చెప్తున్నవన్నీ కూడా ఏ పాయింట్, చాలా పాయింట్లు మీరు రాయండి, నేను తప్పకుండా డిస్కస్ చేసి చేయిస్తాను అంటున్నారు కదా మీరు. కాబట్టి మన హెడ్ మాస్టర్ గారికి చెప్పి ఇవన్నీ పాయింట్లన్నీ ఒకసారి ఒక చోట రాసి మేము పెట్టుకుని 4-5 రోజులు టైం తీసుకున్నా సరే అన్ని పాయింట్లు రాసి మీకు ఇస్తే మీరు ఒకసారి మాట్లాడటం ఈజీ. అలాగే కూడా మీరు ప్రతిసారి వెళ్ళి ప్రతి విషయం అడుగుతూ కాకుండా అన్ని విషయాలు మేము ఒకసారి ఇప్పుడు మనం మాట్లాడేవన్నీ కూడా పని చేస్తాను, రిక్వెస్ట్ చేస్తాను, జూమ్ లో కూడా మిమ్మల్ని ఆయన కూడా రమ్మని అడుగుదాం, లేకపోతే వస్తారు, పర్లేదు, మంచి మాస్టరే. ఇందాక మీరు అసైన్మెంట్స్ విషయం కూడా అడగొచ్చు. కరెక్ట్, అసైన్మెంట్స్ కూడా ప్రాబ్లమే అది. అంటే డైరెక్ట్ గా నేనుంటే పర్లేదు, నేను మళ్ళీ ఏ సెమినార్ కన్నా ఆ టైంలో వెళ్ళిపోయాను అనుకోండి, ఏ క్యాంప్ అయినా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ఒకసారి అడగొచ్చు అసైన్మెంట్స్. నేను ఏమన్నానంటే ఇలాంటి డౌట్లన్నీ కూడా ఒక చోట రాసుకొని వాట్ ఈజ్ మాకున్న ప్రిఫరెన్సెస్ అని చెప్పి, బాబు ఇది అంటే బాగుంటుంది, మీరు ఏమైనా చేయగలరా అని ఒకసారి మీకు అడిగితే మీరు ఒకసారిగా వెళ్ళాలని అడగచ్చు అనమాట. ఆయనతో మాట్లాడినప్పుడు కూడా మనం అరే ఇది మర్చిపోయామని ఉండదు, అన్ని పాయింట్స్ వరుసగా ఉంటాయి మన దగ్గర. అందులో 4 రోజులు ఆలస్యం అయినా సరే మంచి సలహా, ఇలా చేసుకెళ్తే బాగుంటుంది, మీకు వీలు అందరికి వీలు అనమాట. మీకు అది పంపిస్తాంలేండి, ఈ నెలాఖరు లోపు మనం అడిగితే చాలు, ఏం పర్వాలేదు.
మీకు ఉంది కదా టైం. కానీ అవును. మీరు అందరూ, ఆ రిక్వెస్ట్ ఏంటంటే అందరూ ముందు అప్లై చేయండి. చేసేస్తాం. ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయేమో అని ఊహించుకొని మానేయకండి దయచేసి. ఆ లేదు లేదు ప్రాబ్లమ్ మాకు సాల్వ్ ఆల్రెడీ చేద్దాం. సర్టిఫికేట్ వచ్చినట్టుగానే మాకు ఫీల్ అవుతున్నాం. ఇంకా మీరు అంత ధైర్యం ఇచ్చారు కాబట్టి మాకు ఇంక ఇబ్బంది ఏమీ లేదు. అది మీరు అందరికీ ఫస్ట్ క్లాస్ అండి, గ్యారంటీ, డౌట్ లేదు. ఫస్ట్ క్లాస్ 70% బాగుంది. ఆ ధైర్యం ఇవ్వాలండి. అంతే. ఇక్కడ ఓ పక్క మాస్టారు, ఓ పక్క తుమ్మిరి వారు, వీళ్ళందరూ ఉండగా మీకు రాకుండా ఏమవుతుంది? ఓ అదే పక్క క్లాసులు రన్ చేయడానికి మన హెడ్ మాస్టర్ ఉండనే ఉన్నారు, కరెక్ట్ గా టైం కానీ మిమ్మల్ని బాగా చెప్పారండి హెడ్ మాస్టర్ అంటే మంచి మాట. అది అది కాదు, నేను చదువు లేని ఒక పామరుడిని మీరు తీసుకొచ్చి హెడ్ మాస్టర్ చేశారంటే అది నా గొప్పతనం కాదు, మీ గొప్పతనం అంతే. ఎవరు చదవలేదండి మా యూనివర్సిటీలో నుండి మాస్టర్ అయితే ఆయన వీడియో వేశారు నాటకాన్ని. వాళ్ళు ఆ నాటకం వేయడం కోసం ఎంత కష్టపడ్డారు, ఇక్కడి నుంచి కిరీటాలు పట్టుకెళ్ళి అన్ని చెప్తే స్టూడెంట్స్ అలా ఉండిపోయారు. కాళిదాసు వేశాం అక్కడ. కాళిదాసు నాటకం గురించి చెప్తూ ఆ నాటకం వేయడానికి ఎంత శ్రమ పడ్డారు, ఆ సంస్కృతిని నిలుపుకుంది కోసం భారతదేశం నుంచి వాళ్ళు ఏమిటేమిటి పట్టుకెళ్ళారని చాలా చక్కగా నిజంగా ఒక హెడ్ మాస్టర్ ఒక పాఠం చెప్తే ఎలా చెప్తారో అంత విడమే శుభ్రంగా చెప్పారు. అంటే మీరే అంత కష్టపడితే మేమెంత చెయ్యాలని ఒక స్పృహ వస్తుంది మాకు కూడా. ఇక్కడ నిజానికి మీకు అవసరం లేదు, కానీ మీరు మన మూలాలను మర్చిపోకుండా తాపత్రయపడుతున్నారు. నిజం చెప్పాలంటే అక్కడ కూడా భాష నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు అన్నిటికన్నా మల్లికేశ్వరరావు గారు చెప్పగానే నాకు నచ్చిందంటే, అమెరికా డయాస్పోరా వాళ్ళు నాతో చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాకైతే అక్కడ. కానీ పెద్ద ఇంట్రెస్ట్ చూపించాం మేము, ఎందుకంటే తెలుగు బళ్ళు పెట్టినారు, వాళ్ళు అద్భుతంగా తెలుగు నేర్పుతున్నారు, అందులో ఏమి సందేహం లేదు. నాకు ఆస్ట్రేలియాది బాగా నచ్చిన విషయం ఏంటంటే అక్కడ ప్రభుత్వ బడుల్లో పెట్టిస్తున్నాము తెలుగు అంటే. అసలు అది అఫీషియల్, అది సోషల్ లాంగ్వేజ్ అన్నారు. అఫీషియల్ లాంగ్వేజ్ అంటాం మేము, ఇక్కడ సోషల్ లాంగ్వేజ్ చేసామో స్టేటస్ తెచ్చారంటే చాలా కష్టతరమైన పని, ఎవరు కూడా చేయలేరు. అంటే ఎంతో గాఢమైన కోరిక ఉంటే గానీ చేయలేరు. ఇక్కడే స్కూల్స్ లో మేము పెట్టించలేకపోతున్నాం. చాలా స్కూల్స్ లో తెలుగుని పెట్టించలేక చేతులు ఎత్తి వదిలేశారు జనాలు. వెళ్ళి తెలుగు నిజంగా దండం పెట్టాలి. విన్నాకే నాకు మీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. ఎందుకంటే అంటే టెక్నిక్స్ కూడా తెలియాలండి. అంటే ఒంటిగా వెళ్తాము, ఉద్యమాలు చేస్తాము, జెండా ఎత్తుతాము, వీటి వల్ల పనులు. మల్లికేశ్వరరావు గారి మాటల్లో నాకు అర్థమైంది, చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ తో ముందుకెళ్తున్నారు మీరు. చాలా జాగ్రత్తగా మేనేజింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ తో అక్కడ ప్రభుత్వాలను ఒప్పిస్తున్నారు తెలుగు భాష పెట్టించడానికి. కాబట్టి మీరు అందరూ తెలుగు క్వాలిఫికేషన్ పీజీ ఉంటే ఇంకా బాగుంటుంది. అక్కడ నమ్మకంగా మనం ఆస్ట్రేలియాలో తెలుగుని బతికించవచ్చు. ఇక్కడ లైబ్రరీస్ లో తెలుగు పుస్తకాలు కొన్ని సెక్షన్ ఉందండి అక్కడ. లైబ్రరీసే కాకుండా మీకు కొన్ని సూపర్ మార్కెట్లు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు కూడా తెలుగులో పెట్టుకున్నారు. మీ దగ్గర సిడ్నీలో పెట్టారు, మా దగ్గర కూడా పెట్టారండి. సిడ్నీలో పెట్టారు. మలేషియా కూడా ఉంది అనుకుంటానండి. వాళ్ళకి 1,00,000 మంది విద్యార్థులు అండి, తెలుగు విద్యార్థులు 1,00,000 మంది. పైగా వాళ్ళ గవర్నమెంట్ పంపిస్తుంది ఇక్కడ స్పాన్సర్ చేసి. 5వ తరం అండి, 5వ తరం వాళ్ళది. వాళ్ళు ఎన్ని తరాలు ఉన్నారంటే వాళ్ళకి ఓసీఐ వాళ్ళకి క్వాలిఫికేషన్ లేదు, వాళ్ళు ఓసీఐ తీసుకోలేరు. 5 తరాలు బట్టి ఉన్నారు. అంటే వాళ్ళకి అక్కడ ఆ యాస వేరు, అసలు మలేషియా తెలుగు అన్నది వేరే యాస. వాళ్ళు అక్కడ మలే, తమిళ్ భాషలు ఆ పదాలు వాడుతూ తెలుగు మాట్లాడతారు. చాలా వినసొంపుగా ఉంటుంది వాళ్ళ తెలుగు. కానీ నిజంగా సత్య గారు మీరు అక్కడ టీచర్ కదా. సత్య గారు చెప్పారు మొన్న మా దానికి వచ్చినప్పుడు, అప్పుడే నాకు మరీ సంతోషం అనిపించింది. మాకు ఇక్కడ మలేషియా స్టూడెంట్స్ సెయింట్ జోసెఫ్ కాలేజ్ లో చదువుతున్నప్పుడు ఒక సెమినార్ లో నేను అక్కడికి వెళ్ళాను రిసోర్స్ పర్సన్ గా. ఆ మలేషియా పిల్లలు వాళ్ళు ప్రెజెంట్ చేశారు పేపర్, బాగానే చేశారండి. వాళ్ళు సాహిత్యం మీద చక్కగా చేశారు. వాళ్ళు కూడా తెలుగు మాట్లాడే అప్పుడు వాళ్ళు చెప్పారు మాకు స్పాన్సరింగ్ ఉందండి అని. వాళ్ళు స్పాన్సర్ చేస్తుంది గవర్నమెంట్ తెలుగు నేర్చుకుంది కోసం ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు. మాకు ఇక్కడ వచ్చారండి 2016లో పిల్లలు పుష్ప విలాపం చెప్పారండి.
బా అసలు అసలు ఎంత అది వినగానే అసలు నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి అన్నమాట. 5 తరాలు బట్టి మేము ఏంటి ఇండియా నుంచి దూరంగా ఉన్నారు, అయినా పుష్ప విలాపం అంత చక్కగా చెప్పారు అంటే అసలు చాలా గొప్ప విషయం అది. ఇక్కడ చాలా 2018లో మేము సాహితీ సదస్సు, ప్రపంచ సాహితీ సదస్సు జరిగింది కదా, అప్పుడు కూడా వారు వచ్చి వారి మలేషియా కథని బుర్రకథగా చెప్పారు. అంటే మలేషియా వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పుడు అంటే 250 సంవత్సరాల వాళ్ళ చరిత్రని బుర్రకథగా చెప్పారు. అబ్బో అప్పుడు సత్య గారు కూడా వచ్చారు. న్యూజిలాండ్ అది వీడియో ఉందండి, వీడియోలు ఉన్నాయా? ఉన్నాయి 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 మాకు పంపించండి. ఎందుకంటే నేను మొన్న అంటే నేను లాస్ట్ టైము ఐఏఎస్ ట్రైనింగ్స్ అంటే ఐఏఎస్ వాళ్ళకి ఏంటంటే లాంగ్వేజ్ ట్రైనింగ్ అని ఇప్పిస్తారు. తెలుగు లాంగ్వేజ్, తెలుగు కల్చర్ చెప్తాం వెళ్ళి అక్కడ. అంటే అదర్ స్టేట్స్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి తెలుగు రాదు అసలు. మనం ఏవో ఇంగ్లీష్ పీపీటీలో పెట్టుకుని వాళ్ళకి ఇంగ్లీష్ లోనే చెప్పాలి, కానీ తెలుగు నేర్పాలి, తెలుగు కల్చర్ నేర్పాలి, తెలుగు గురి గొప్పతనం చెప్పాలి. ఎందుకంటే అఫీషియల్ లాంగ్వేజ్ గా రేపు వాళ్ళు తెలుగు నిలబెట్టవలసిన వాళ్ళు వాళ్ళే, కలెక్టర్సే. అప్పుడు వాళ్ళకి మన కల్చర్ గురించి చెప్పినప్పుడు బుర్రకథ అంటే ఏంటని రాజస్థానీ అబ్బాయి చక్కగా అడిగాడు. అయితే మనం గూగుల్లో తీసి చూపించాం కానీ బుర్రకథ మనది ఇలాగా ఉంటే ఇంకా చాలా లైవ్లీగా ఉంటుంది. అయ్యో సత్య గారి దగ్గరే ఉంది, వారు పంపించండి మీరు తప్పకుండా. నేను అవన్నీ చేసి నెక్స్ట్ ఇయర్ అట్లాగా పిలుస్తారు, అప్పుడు చూపిస్తాం వాళ్ళకి. ప్రతి సంవత్సరం ఆంధ్రాకి కలెక్టర్స్ ని అలాట్ చేసిన కలెక్టర్స్ కి ట్రైనింగ్ ఇస్తాం అన్నమాట. దాంట్లో చూపిస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మేము కూడా నాడు నేడు అని ఒక తెలుగు భాష 1000 ఏళ్ల చరిత్ర చేసాం 2014లో భరణి గారు వచ్చినప్పుడు. నన్నయ్య దగ్గర నుంచి భరణి గారి వరకు కొన్ని ముఖ్య ఘట్టాలు, సాహితీ ఘట్టాలు అన్ని తీసుకుని అది బుర్రకథగానే చెప్పాం. యూట్యూబ్ లింక్ ఉంది, మీకు పంపిస్తాను. పంపించండి. కంప్లీట్ గా చెప్పండి. వెళ్తుంది తెలుగు. అదే వాళ్ళకి ఇతర రాష్ట్రాల వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళకి ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నారు. ఇక్కడ సంస్కృతి గురించి కూడా వాళ్ళకి తెలియదు కదా. అలాగే ఆస్ట్రేలియా వాళ్ళు కూడా ఇట్లా తెలుగు భాష గురించి చేస్తున్నారని చెప్పొచ్చు. మనం డయాస్పోరా గురించి చెప్తాం మేము ఎలా కొద్దిగా. ఇలాంటివి చూపిస్తే వాళ్ళకి ఇంకా అట్రాక్టివ్ గా ఉంటుంది, బాగుంటుంది. అలాగే మనకే సంతోషంగా ఉంటుంది కదా మన చరిత్ర అంతా చెప్తే. స్టెప్ ముందుకు వెళ్ళి ఇప్పుడు మేము మా పిల్లలు భాగవత పద్యాలు అసలు ఎట్లా అంత అలవోకగా చెప్తున్నారు. ఇంకా బాగా అది అంటే ఇక్కడుండే పిల్లలు, మలేషియాలో ఉండే పిల్లలు కాకుండా, అక్కడ ఆంధ్ర పిల్లలు కాకుండా మలేషియాలో పుట్టి పెరిగిన పిల్లలు ఇప్పుడు ఎంత బాగా చెప్తున్నారు. అసలు పోతున్న భాగవతంలో నేర్పుతున్నారు. మీరు అంత బాగా నేర్పిస్తున్నారు వాళ్ళకి. అంత బాగా వాళ్ళకి తెలుగు భవనం ఉందండి. అక్కడికి భారతదేశం నుంచి లెక్చరర్లను తెప్పించి ట్రైనింగ్ ఇస్తారు వీళ్ళు. చాలా గొప్ప వాళ్ళు మలేషియా వాళ్ళు. మేము కూడా ఆస్ట్రేలియా వాళ్ళు పోటీ పడతాంలేండి తొందరలో. మలేషియా తెలుగు చాలా చాలా ఇంపార్టెన్స్ వాళ్ళకి. అదే తెలుగు భాష నిలబెట్టుకోవడమే మెయిన్ అన్నమాట. 600 సంవత్సరాలు అయింది కదండి, 600 సంవత్సరాల నుంచి నిలబెడుతున్నారు తెలుగు. అది చాలా ఫస్ట్ ఇక్కడ కన్నా ఎక్కువ అక్కడే ఉందండి తెలుగు మీద ఇంట్రెస్ట్. ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా అంటే నీటిలో ఉన్న చేపకి నీటి విలువ తెలియదని సామెతే కదా. నీటిలో ఉన్న చేపకి నీటి విలువ తెలియదట, బయటకు రాగానే మన భాష మన మూలాలు అనుకుంటాం. మేము అదే చేస్తాం. అదే అనిపిస్తూ ఉంటది మన దగ్గర. ఏం లేదు, మిమ్మల్ని అందరినీ విద్యార్థులకు చూపిస్తే ఏంటంటే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. ఓ బయట ఇంతలా ఉంది తెలుగు అంటే. ముందు ఏంటంటే ఆత్మీయత ఉండకూడదు, తెలుగు నేర్చుకోవడానికి ఒక ప్రౌడ్ కింద, ఒక గర్వం కింద వాళ్ళకు ఉండాలి. ఆత్మ అభిమానం కింద ఉంటేనే అది వస్తుంది. మేడం గారు, ఈ సందర్భంలో ఒక మాట ఏంటంటే, ఒక 3-4 సంవత్సరాలు నేను ఆ మిత్రులందరితో కలిసి ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు వాళ్ళు చూపిస్తున్న తెలుగు భాషాభిమానం, ఆ ప్రోగ్రెస్ అంతా చూసినాక అందరూ సామూహికంగా ఒక మాట అన్నారండి. ఇతర దేశాల్లో తెలుగు బాగా వృద్ధి చెందుతోంది, మాతృదేశంలో ఏమవుతోంది, మాతృదేశంలో బయటికి రావటం లేదు. ఇక్కడంతా కూడా ఆంగ్ల భాషాభిమానం, పరభాషాభిమానం, పరవ్యామోహంతో ఉంటున్నారు. మనం అందరం కృషి చేస్తుంటే అక్కడ ఎందుకు ఇట్లా అయిపోయింది అనేటువంటి చర్చ బాగా చాలా సందర్భాల్లో వచ్చింది. అందుకని దానికి స్పందించి మాతృదేశంలో నుంచి ఇక్కడ ఉన్న పండితులందరూ కూడా తెలుగుని విశ్వవ్యాప్తం చేయడంలో తోడ్పడాలి. అందులో ఇది ఒక భాగం అండి. ఎంఏ పరీక్షలకు వెళ్ళడం అనేది ఒక భాగం. తెలుగుని ప్రచారం చేయడంలో ఇది ఒక ఉద్దేశం. అయితే ఇప్పుడు ఎంఏ డిగ్రీ తీసుకుని వాళ్ళు ఏ ఉద్యోగం సంపాదించేది కాదు, వాళ్ళకి ఎంఏ ఎందుకు పనికిరాదు. అయినా ఏంటంటే అభిమానం, భాష మీద పట్టుదల కోసం అందరూ కూడా ముందుకు వచ్చింది.
ఉన్నవాళ్లే కదండి, ఐటీ స్పెషలిస్ట్ అందరూ ఎక్కువ మంది. ఇందులో ఒకటి కూడా అంటే మా స్వార్థం కూడా ఉందండి. అంటే ఇప్పుడిప్పుడే తెలుగు బడుల్లో అంటే ఇక్కడ బడుల్లో తెలుగుని కొన్ని బడుల్లో పెడుతున్నారు కదా! అయితే మాకు ఉన్న ఇబ్బందులు కొన్ని ఏంటంటే టీచర్ ట్రైనింగ్ అయిన వాళ్ళు లేరు అంటారు ఇక్కడ. లేకపోతే ఇలాగ డిగ్రీలు చదువుకున్న వాళ్ళు లేరు అని అంటారు. అంటే మేము ముందస్తు ప్రయత్నం చేస్తున్నాం. దారి చూపిస్తే దారి ఇదేదో రెడీగా ఉంటే మేము కూడా ఉన్నాము. మాకు ఆ ఇబ్బంది లేదు. మేము ఇంచుమించుగా కొంతమంది రిటైర్మెంట్ స్టేజ్‌కొచ్చాం గాబట్టి మేము టీచ్ చేయగలము. అదే మాకు వృత్తి, ప్రవృత్తి అన్నట్టుగా అని చెప్పుకోవచ్చని ఒక స్వార్థం కూడా ఉంది. అది భాష మీదే. భాష కోసం చేస్తున్నారు. అది స్వార్థం అనిపించుకోదు. మంచిది, అది భాషాభిమానం ఉండాలి. అది ఉండటం వల్ల భాష బతుకుతోంది కదా అక్కడ. అది అదే. లేకపోతే భాష ఎట్లాగా? ఇప్పుడు మనకి రాజా రవి ముఖ్యంగా ఏంటంటే ఉన్నారు ఈ కదా! వంకన ఉన్నారండి, ఉన్నారు. అయ్యా చెప్పండి, ఎవరో మాట్లాడుతున్నారు. అదే నేను ఈ ముఖ్యంగా చెప్పాలని ఈ కారణంతోటి భాషని చదువుకుంటాం కదా, ప్రణాళికాబద్ధంగా చదువుతాం. అవును. అది అవును. అది అది ముఖ్యమైన అడ్వాంటేజ్, కరెక్ట్. ముఖ్యమైన కరెక్ట్. ఆ, కరెక్ట్. అది కారణం కరెక్ట్. కీ వెనకాల ఉంది. ఇప్పుడు రాజా రావి గారు మామూలుగా మనకి నచ్చిందే మనం చదువుతా ఉండే. ఇప్పుడు బహుశా ఆ, నాకు శ్రీనాథుడు ఇష్టం అంటే శ్రీనాథ సాహిత్యం నేను ఎక్కువ చదువుతాను, లేదు శ్రీశ్రీ అంటే శ్రీశ్రీ చదువుతూ కూర్చుంటాను. ఇప్పుడు ఏంటంటే మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అన్ని పేపర్స్ ఖచ్చితంగా కొంత వ్యాకరణం మనకు వస్తుంది, కొంత భాషా చరిత్ర కరెక్ట్. మనకు తెలుస్తుంది, జానపద విజ్ఞానం తెలుస్తుంది, గిరిజన అసలు మొత్తం అన్ని ప్రక్రియలు మీకు ఇంచుమించుగా అవగతం అవుతాయి తెలుగు సాహిత్యం అంటే ఏంటి అనేది. ప్లస్ ఏంటంటే మీరు చేస్తున్న దానికన్నా మీకు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. మీరు అన్ని చదువుతున్నారు కానీ అది ఒక డిగ్రీ కూడా ఉంటే ఓహో పీజీ చేశారంటే అది వేరు కదా, ఇంకా కాన్ఫిడెన్స్ ఎక్కువ, ఇంకా ఎక్కువ చేయగలుగుతారు జనాలకి. తెలుగు భాష మీద పట్టు పూర్తిగా వచ్చేస్తుంది. రావు కొంచాడ గారు శేషపద్యాలు రాస్తారండి. అందులో ఎడాగమ సంధి, ధృత సంధి, కుంఫాదిశ సంధి ఇట్లాంటి వాటిని ఫాలో అయ్యి ఎక్కడ ఏ విధంగా రాయాలి నేర్చుకొని పటిష్టంగా రాస్తున్నారు. ఆయనతో పాటు చాలా మంది రాస్తున్నారు. అసలు ఛందస్సు వచ్చింది, పద్యం రాశారు అంటే ఇంకా అసలు వ్యాకరణం వాళ్ళకి ఆటోమేటిక్ గా అది శబ్దంలో ఎటువంటి ప్రయోగం లేకుండా, దుష్ట ప్రయోగం లేకుండా తెలుసుకుని వాళ్ళు ఆసక్తిగా ప్రయోగించేస్తున్నారండి. అది చాలా సంతోషం. అయితే వీళ్ళందరూ చేసే యాక్టివిటీ ఒక ఎత్తు అయితే, అందరినీ కలుపుకుని ఇన్నాళ్ళకైనా మీరు ఒక సరస్వతి రూపంగా వచ్చి ఇక్కడ కూర్చుని ఇంత ప్రోత్సాహకరంగా, ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ అంటే స్టాండర్డ్ యూనివర్సిటీ, అక్కడి నుంచి ఎవరు కూడా వచ్చి ఇట్లా ముందుకు వచ్చి చనువుగా మాట్లాడే పరిస్థితులు మేము చూసాం. నేను 76లో ఎంఏ చేశాను. 76లో ఎంఏ తెలుగు చేసినప్పుడు అప్పుడు ఎంత కష్టంగా ఉండేదో మాకు తెలుసు. కనీసం మినిమం పాస్ అవుతామా అనుకునేవాళ్ళం. అటువంటిది జోగారావు గారు, శ్రీ జోగారావు గారు ప్రొఫెసర్, ఆయన దగ్గర మేము ఎంఏ చేసింది. అప్పుడు దోణప్ప గారు, జోగారావు గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికే భయం. అటువంటి పరిస్థితుల్లోంచి ఇవాళ మీరు ఇంత చనువుగా వచ్చి మీరు తెలుగు భాషని ఒక విందు భోజనంగా అందిస్తున్నారంటే దీని తర్వాత యూనివర్సిటీ నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఆంధ్ర యూనివర్సిటీ అంటే అక్కడికి వెళ్ళాలంటే యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ తో మాట్లాడాలంటే ఇలాగా అనిపించేది. ఇవాళ ప్రజల వద్దకు పాలన అన్నట్టు విద్యార్థి వద్దకు చదువు. అట్లా వచ్చేసి సంతోషం. మీరు సత్య గారు చెప్పండి, అది మాట్లాడతాను. ఏంటి చెప్పదలుచుకుంటా అదే మలేషియా గురించి ఇంకొక గొప్ప విషయమే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు డిప్లొమా స్టూడెంట్స్ కూడా ఉన్నారు మాకు. ఇప్పుడు తెలుగులో డిప్లొమా ఆంధ్ర, సిలికాన్ ఆంధ్ర నుంచి 2 బ్యాచెస్ వచ్చాయి. ఈ సంవత్సరం నుంచి మేమే ఆఫర్ చేస్తున్నాం. పొట్టి శ్రీరాములు నుంచి అకాడమీ, తెలుగు అకాడమీ ఉందని చెప్పాము కదా, అకాడమీ అనమాట. ఇప్పుడు డిప్లొమా చాలా సంతోషం అండి. మీ పేరు మేము చాలా సార్లు వింటాం, ఎందుకంటే మీరు బాగా కృషి చేస్తున్న విషయం మాకు బాగా తెలుసు. సత్య గారి గురించి అందరూ కూడా మలేషియా తెలుగు సంఘం చేస్తున్న దాంట్లో మాదొక చిన్న అంతే. చాలా సంతోషం, బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మాకు సొంతంగా అకాడమీ మేము మలేషియా నుంచి డిప్లొమా చేయగలుగుతున్నాము పిల్లల చేత. మీరు ఇప్పుడు పీజీ చేశారంటే ఇంకా పీజీ కూడా అక్కడ పెట్టేస్తారు. డిప్లొమాతో పాటు డిగ్రీ, పీజీ కూడా పెట్టియచ్చు. మీరు అప్పుడు స్టూడెంట్స్ మాకు పంపరు, మీరే నేర్పారు.
పెట్టేసుకుంటారు. నెక్స్ట్ అలా రావాలి, అలా రావాలని మేము కోరుకుంటున్నాం. యూనివర్సిటీ కొలాబరేషన్ చేసుకుందాం అండి. యూనివర్సిటీ కొలాబరేషన్ చేసుకుని ఆస్ట్రేలియాలో కూడా మొదలెట్టేద్దాం. ఆల్రెడీ హిందీ అన్ని ఉన్నాయి. ఇప్పుడు యూనివర్సిటీతోనే కొలాబరేట్ అయ్యాం. తర్వాత మేబీ ఆస్ట్రేలియాలో మీతో వస్తారేమో. అదృష్టం. మీరందరూ చదువు కడితే చాలు ఎగ్జామ్, అంతకన్నా మాకేం లేదు. ఎక్కువ మంది ఎగ్జామ్ కడితే ఎంఏ తెలుగు చదివితే తెలుగు నిలబడుతుందని ఆశ ఎక్కువ ఉంది అంతే. అదొక్కటే అండి, అన్ని చోట్ల తెలుగు నిలబడాలి. మళ్ళీ కలుద్దామండి మనం మల్లికేశ్వర గారు. అయ్యా అలాగా చాలా సంతోషం. అయ్యా శాస్త్రి గారు మీరు ఏదైనా చెప్పాలా, మాట్లాడాలని చెప్పండి. ఏం లేదు, అంత బాగుంది. కానీ అదే మీరు అన్నట్టుగా మాకున్నటువంటి కోరికలన్నీ కూడా ప్రాపర్గా ఫార్మాట్ చేసి మీకు పంపిస్తాం. మీరు దాన్ని బట్టి అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి ఏది వీలవుతుందో ఎలా వీలవుతుందో చేయవలసిన బాధ్యత సారథ్యం మీరు వహించండి. ఓకే. తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను నాకు ఇప్పుడే ఇందుకు ఐడియా వచ్చింది, కానీ అది ఆలోచిస్తున్నాను ఇప్పుడు నేను. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంఏ కడతారు అనుకుందాం, ఎంఏ పాస్ అవుతారు అనుకుందాం. ఎంఏ పాస్ అవడం ప్రధానం కాదు. దాంట్లో ఎంఏ చదవడం వల్ల వచ్చేటటువంటి జ్ఞానం మనకు వచ్చిందా లేదా అని ప్రధానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జ్ఞానం వచ్చింది అని అనుకుంటే పరీక్ష అనేది ఒక నిమిత్తం, అంతే. నిమిత్తం మాత్రం అయిపోతుంది, అది అయిపోతుంది, నిరీక్షణ ఉంటుంది. కాబట్టి ఆ జ్ఞానం వచ్చిన తర్వాత వచ్చిన జ్ఞానంతో ఆగిపోతే జ్ఞానం చచ్చిపోతుంది అన్నమాట. ఆ తర్వాత వాళ్ళకి ఏమన్నా అవకాశాలు, ఎటువంటి అవకాశాలు ఉంటాయి, వాళ్ళు ఏమన్నా పరిశోధన చేయడానికి ఏమన్నా ఎంకరేజ్మెంట్ ఉంటుందా మన దగ్గర నుంచి, ఎలా ఉంటుందో అసలు పరిస్థితి ఏంటి, ఇది ఇప్పుడే చెప్పక్కర్లా, మీరు ఆలోచించక్కర్లా. ఇంకా 2 ఏళ్ళ టైం ఉంది మనకి. 2 ఏళ్ళ టైం ఉంది కాబట్టి ఆ 2 ఏళ్లలో వీళ్ళందరూ కూడా కృతార్థులు అవుతారు. కాబట్టి అప్పటికి మీరు కనుక ఒక ఐడియా, ఒక ప్లాన్ ఉంటే అది ఎప్పుడప్పుడు మనం ఇంకొకసారి మనం మాట్లాడినప్పుడు ఇంకొకరు దాన్ని ప్రోత్సహించి అసలు ఎలా చేస్తే బాగుంటుంది అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ కొందరు తెలుగు బడులు పిల్లల్లాగా ఉంటుంది అనమాట. తెలుగు బడిలో కడతారు పిల్లలు, తెలుగు బడిలోకి వెళ్ళామని చెప్పి మేము వచ్చేస్తారు, వాడు అయిపోతుంది. తర్వాత ఇంకో 2 ఏళ్ళ తర్వాత పోయి అడిగితే వాడికి తెలుగు రాకపోవచ్చు, మర్చిపోతారు. కాబట్టి మనం కూడా ఇంత పని చేస్తున్నప్పుడు, ఇంతమందిని విద్యార్థుల్ని, ఇంతమందిని ఎంఏలు అవి కట్టిస్తున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్, అందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. అక్కడ ఆఫీసు అనుకున్న వాళ్ళని డ్రాప్ చేసి అనుకున్న పని ఇక వాళ్ళందరూ వాళ్ళు ఏమైనా చేసుకుంటే చేసుకోవాలి. లేకపోతే మన యూనివర్సిటీ ద్వారా ఏదైనా వాళ్ళ ఎఫర్ట్స్ని ఛానల్ చేసి ఏదైనా రీసెర్చ్ కానీ, ఏదైనా అసలు పరిశోధన కానీ, దానికి ఏదైనా అవకాశాలు ఉంటాయా, ఏదైనా మనం ఇప్పుడు ఆలోచించక్కర్లా. ఇంక 2 ఏళ్ళ టైం ఉంది మనకి. ఖచ్చితంగా 55% దాటిన వాళ్ళకే ఇస్తారు. అది సాధారణ క్రెడిట్స్ ఉంటాయి కూడా, కొన్ని ఇన్ని క్రెడిట్స్ అంటే 50 క్రెడిట్స్ దాటితే 20కి 10 క్రెడిట్స్, 12 క్రెడిట్స్ దాటిన వాళ్ళకి ఇవ్వడం అలా ఉంటుంది. ఇంకా ఆన్లైన్ లో కూడా చేయొచ్చండి పిహెచ్డి ఇక్కడ నుంచి ఎంఏ తర్వాత. పిహెచ్డి అంటే పార్ట్ టైం చేసుకోవాలండి. మీరు పార్ట్ టైం పిహెచ్డి ఎప్పుడైనా వస్తారు, ఆన్లైన్ గైడ్ తో మాట్లాడుకొని చేసేసుకుంటారు. పార్ట్ టైం ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ పిహెచ్డీస్ అని ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ పిహెచ్డీస్ ఇస్తారు మీ ఇలాంటి వాళ్ళకి. కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది తప్ప, ఇప్పుడు కొత్తగా పెట్టారు అది ఎగ్జిక్యూటివ్ పిహెచ్డి. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ కదా మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం. కాబట్టి ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు. 2-3 డిగ్రీలు ఒకేసారి చేసుకోవచ్చు. మ్యాథ్స్ చేస్తున్నవాడు మరొక తెలుగు మూక్స్ చేసుకోవచ్చు. తెలుగు వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండే కంప్యూటర్ మూక్స్ చేసుకోవచ్చు. ఇట్లా కోర్సులు పెడుతున్నారు. దీంట్లో ఎగ్జిక్యూటివ్ పిహెచ్డి కూడా పెట్టారు. ఎగ్జిక్యూటివ్ పిహెచ్డి ఏంటంటే బయట ఎవరైనా మీలాంటి వాళ్ళు మాకు ఇంట్రెస్ట్ ఉంది మేము చేస్తాము అని, దానికి కూడా కొన్ని నామ్స్ ఉన్నాయి. అంటే కంప్యూటర్స్ కి అయితే మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ పిహెచ్డి ఇస్తారు. తెలుగు కూడా మొన్న ఎవరికి ఇచ్చారు, మన ఇన్ఫోసిస్ సైంటిస్ట్ ఉన్నారు అక్కడ, ఆయన రావళమూర్తి గారని, ఆయన ఎగ్జిక్యూటివ్ పిహెచ్డిలో జాయిన్ అయ్యారు. ఎగ్జిక్యూటివ్ పిహెచ్డిలో జాయిన్ అయ్యారు. అది అలాగా. అంటే మీరు కూడా ఎందులోనే చేస్తున్న వాళ్ళే కదా, అందువల్ల ఇవ్వచ్చు. ఎగ్జిక్యూటివ్ పిహెచ్డి అంటే ఎన్ఆర్ఐలకి ఇస్తారు లేదు ఇంకా తెలీదు. అది ఇంకా 2 ఏళ్ళ టైం ఉంది కదా, కనుక్కుందాం. అప్పుడు చెప్పరు కదండి, ఎన్ఆర్ఐ అని చెప్పరుగా.
చెప్పకపోతే లోకల్ అడ్రస్ చేసేసుకో. చూపిస్తారు కాబట్టి అవకాశం ఎట్టాಗೂ ఉంటుంది. ముందు ఇది అయిపోతే ఎంఏ స్టేటస్ తెచ్చుకుంటే, ఒక లెవెల్ తెచ్చుకుంటే ఆటోమేటిక్ గా పిహెచ్డి చేస్తారు, ఇంకేమైనా చేస్తారు. ముందు ఆశావహంగా ముందు బయలుదేరదాం. అంతే. బయలుదేరితే కానీ అన్ని సక్సెస్. కాదు, మనసుంటే మార్గం ఉంటుంది ఖచ్చితంగా. మీకు మనసు ఉంది కాబట్టి మార్గం దొరుకుతుంది. అదేం పర్వాలేదు. దొరికింది. దొరికింది కూడానా? దొరికింది రావు గారు. లేదు, నేను మొన్న మొట్టమొదట అదే ప్రశ్న అడిగాను. పిహెచ్డి చేయాలంటే ఎన్ని మార్కులు రావాలి అని అంటే వాళ్ళు 55% అని చెప్పారు. అమ్మాయి పర్వాలేదు, ఏదో అంతకన్నా మాకు ఎక్కువ రానక్కర్లేదు, 55 వస్తే అసలు పిహెచ్డి వెళ్ళిపోవచ్చులే అనుకున్నాను అనమాట. చాలా కాకపోతే పిహెచ్డి చేయాలంటే తెలుగు ఎంఏ కంపల్సరీ కదండి. వేరే సబ్జెక్ట్స్ లో ఎంఏ ఉన్నా అది కుదరదు కదా? కుదరదు. ఏ సబ్జెక్ట్ లో చేయాలనుకుంటే పిహెచ్డి ఆ సబ్జెక్ట్ లో ఉండాలి. ఎంఏ ఉండాలి, కంపల్సరీ ఉండాలి. 55% దాటాలి. దీంతో పాటు మీరు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని ఒకటి ఉంది, అది రాసి పాస్ అయినా మీకు డైరెక్ట్ సీట్ ఇస్తారు పిహెచ్డి. ఇవన్నీ తర్వాత చూద్దాం, ఇప్పుడే ఎందుకు ఇవన్నీ. లేకపోతే చాలా అవకాశాలు వస్తాయి తర్వాత. ఎంత మార్పు వస్తుందో తెలియదు 2 ఏళ్ళు అంటే. గ్యారంటీగా ఏడాదికి ఒకసారి వచ్చి వైజాగ్ లో ఎగ్జామ్ రాయాలండి? 6 నెలలకి ఒకసారి, 6 నెలలకి సెమిస్టర్ ఒకసారి. సెమిస్టర్ ఆన్లైన్ అంతా స్టడీస్ అంటే టెక్స్ట్ బుక్స్ అన్ని ఆన్లైన్ అండి? అవి పంపించి ఆన్లైన్ లో వచ్చేస్తాయి, సాఫ్ట్ కాపీలు ఇచ్చేస్తారు, పర్వాలేదు. అవి సాఫ్ట్ కాపీలు ఉన్నాయి, అవి ఇచ్చేస్తారు మీకు ఆన్లైన్ లో. అసైన్మెంట్స్ కూడా మీరు రాసేసి పంపించవచ్చు, అదేం ప్రాబ్లం. మీ ఎగ్జామ్ టైంకి మీరు రావాలంటే. ఇప్పుడు సిలికాన్ ఎంఏకి దీనికి సేమ్ అండి సబ్జెక్ట్? చాలా మటుకు కలిసి దగ్గరగానే ఉంటాయండి. సాహిత్య చరిత్ర, భాషా చరిత్ర. సిలికాన్ సిలబస్ యాక్చువల్ నేను చూడలేదు, అది ఇది అంటే భాషా మృణాలి గారు చెప్తున్నారు. అందువల్ల చిట్టనర్ గారు ఈ మధ్య చేశారు అది కదా. మేడం, సిలికాన్ ఆంధ్ర వాళ్ళు ముందు ఆంధ్ర యూనివర్సిటీ సిలబస్ ని మోడల్ గా తీసుకున్నారు. అబ్రాడ్ లో ఉన్న ఏ యూనివర్సిటీ అయినా కూడా ఆంధ్ర యూనివర్సిటీ మార్గదర్శకం. అంతే, ఆంధ్ర యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ. వీళ్ళ సిలబస్ తీసుకుని వాళ్ళు ఫాలో అవుతున్నారు. రెండు అన్ని ఇంచుమించుగా ఒకలాగే ఉంటాయండి, పెద్ద తేడా ఉంది. అంటే ఇంతకు ముందు ఆప్షన్ పేపర్స్ ఉండేవి, ఇప్పుడు మీకు ఆప్షన్ తీసేసి కంపల్సరీ పేపర్లు పెట్టారు అన్ని. అంటే మీరు ఎంచుకోవడం కాకుండా, ఎందుకంటే ఒక 2 3 ఒకరు ఉంటారు ఒక్కొక్క పేపర్ కి, అందువల్ల ఇబ్బంది అవుతుందని ఏకంగా ఆప్షన్స్ పెట్టకుండా అన్ని పేపర్లు కలిసేటట్టు వచ్చేటట్టుగా అన్ని పేపర్లు పెట్టిస్తాం. మొత్తం 8 పేపర్లోని మీకు 16 పేపర్లు, మొత్తం మీకు 16 పేపర్లు మొత్తం తెలుగు అంతా పూర్తి అయిపోయి కవర్ అయిపోయేటట్టుగా పెట్టేశారు. ఇంకా ఆప్షన్ పేపర్ ఉంది. ముందు ఏంటంటే ప్రబంధాలు ఒక ఆప్షన్, తిక్కన ఒక ఆప్షన్, కోతన ఒక ఆప్షన్, లేకపోతే యక్షగానాలు ఒక ఆప్షన్. జోగారావు గారు యక్షగానాలు పెట్టారు, కొర్లపాటి శ్రీరామూర్తి గారు శ్రీనివాసులు పెట్టారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెట్టేవారు, ఒక్కొక్క ఆప్షన్. ఇప్పుడు అలాగే లేదు. ఇప్పుడు మొత్తం అన్ని కూడా కలిపి 16 పేపర్లు చేసేసారు. 16 కంపల్సరీ రాసేయాలి. ఇంచుమించు అలాగే ఉంటుందండి. మీకు అక్కడ నోట్స్, సిలికాన్ నోట్స్ దొరికినా మీరు చదువుకోవచ్చు, దగ్గరగానే ఉంటుంది. ఎందుకంటే పోతన సిలికాన్ లైనా ఒకటే, ఆంధ్ర యూనివర్సిటీలో ఒకటే, అదే. అయినా మల్లికేశ్వర గారు 16 సబ్జెక్టులని కలిపి 55 మార్కులు ఈజీగా వచ్చేస్తాయండి. 55 రావా? అంటే 4 మార్కులు అలాగా శ్రీనివాస్ గారు 16 కలిపి 55? అదే ఒక్కొక్క దాంట్లో 4 వచ్చినా చాలు. ఓపెన్ బుక్ ఎగ్జామ్ అంటున్నా. ఓపెన్ బుక్ కాదండి, చూడకుండానే రాయాలి. సార్ నేను సిన్సియర్ గా చెప్తున్నాను, ఒక ప్రొఫెసర్ గా చెప్పకూడదు మీకు యాక్చువల్ గా, కానీ మీరు ప్రతి పేపర్ కి ఒక 12 క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్. మీకు 60% ఈజీగా వచ్చేస్తుంది. 12 ప్రశ్నలు చదివితే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మేము ఇస్తాం మీకు కావాలంటే. 12 క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి, అవేమీ పెద్ద ఇదైపోరు, మీకు ఏం ప్రాబ్లం ఉండదు. చక్కగా అరటిపండు వచ్చినట్టు చెప్తుంటే
గోవర్ధన్ గారు మనం పాత అలవాట్లు మానుకోవాలి, కొంచెం చీటీలు పెట్టడం తగ్గించుకుంటే గానీ దొరికిపోతాం. కాదండి, ఆస్ట్రేలియా న్యూజిలాండ్ గ్రూప్ ఒక చోట కూర్చుంటామండి. అయితే హెడ్ మాస్టర్ ఉంటారు, ఆయన బెత్తం పట్టుకుని కొడతారు. అలాగే ఈ రోజు రాత్రి మా కళలన్నీ ఎంఏ పూర్తయినట్టే. తీసుకుంటున్నట్టు తీసుకుంటున్నట్టు మీరు ఒకటే సరేనండి. ఇవ్వండి మాకు చాలు అని అడిగితే చాలు. సరే అయితే మరి ముగిద్దామండి. ఇది అంటే 9 గంటలు అవుతుంది ఇక్కడ, చాలా మంది భోజనం చేయాలి. అందుకని అలాగే అలాగే సరే అయితే నమస్కారం. మళ్ళీ కలుస్తాం. అలాగే అలాగే నమస్కారం. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం.